నిన్ను పొగడి పాడెదను. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా, నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా. యేసయ్యా నిన్ను ఆరాధించెదను, నిన్ను పొగడి పాడెదను. యేసయ్యా నిన్నే ఆరాధించెదను, నిన్ను పొగడి పాడెదను. యేసయ్యా నిన్నే ఆరాధించెదను, నిన్ను పొగడి పాడెదను. ఒకసారి కూడా యేసయ్యా నిన్నే ఆరాధించెదను, నిన్ను పొగడి పాడెదను. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా, నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా. ఆదియు అంతము నీవైనందున నాలో లేదు భయమెన్నడు. ఆదియు అంతము నీవైనందున నాలో లేదు భయమెన్నడు. నీవిచ్చిన వాగ్దానముల్ మార్చుటకు నీవు నరుడవు కావు. నీవిచ్చిన వాగ్దానముల్ మరచుటకు నీవు నరుడవు కావు. యేసయ్యా నిన్నే ఆరాధించెదను, నిన్ను పొగడి పాడెదను. యేసయ్యా నిన్నే ఆరాధించెదను, నిన్ను పొగడి పాడెదను. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. ఓ స్తుతికి
గాక. హల్లెలూయా. నీ చిత్తం నెరవేరును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం నెరవేరును గాక. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. 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 Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. రెండు చేతులు పైకెత్తి స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చునండి. అది త్వరలో రానయ్యున్న ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప మీకు వినబడలేదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని ఇశ్రాయేలు చెప్పుదురు గాక. హల్లెలూయా. ఆమేన్. నేను ఒక అర్జెంట్ కాల్ వచ్చినందున నేను లోపలికి వెళ్ళి నేను అక్కడ ఉండి దేవుని అడుగుతున్నా, ప్రభు నూతనంగా ఏదైనా ఒకటి కావాలి. స్తోత్రం. వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు దొరికిన పాటే పాడాను. యేసయ్యా నిన్ను ఆరాధించేదను, నిన్ను పోగడి పాడేదను. యేసయ్యా నిన్ను ఆరాధించేదను, నిన్ను పోగడి పాడేదను. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. స్తుతికి యోగ్యుడవు, స్తోత్రార్హుడవు. నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా, నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నాకు కూడా ఎక్కడో విన్నట్టుగా నాకు అనిపిస్తుంది, కానీ దేవుడు పదములు దేవుడు అమర్చి దేవుడు ఇస్తున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో గుడ్. హల్లెలూయా. ఆమేన్. ఆయన మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. క్యాచ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. లేట్ అవుతూ ఉండను. కంటిన్యూస్గా ఉన్న మీటింగ్స్ బట్టి ఫుల్ టైర్డ్. ఆయనను ఇక్కడ వచ్చి చేరాలి. నేను అనుకున్నాను ఒక గంట పడుకుని మళ్ళా లేచి బయలుదేరదామని. చూసినప్పుడు ఈరోజు చేయవలసిన అనేక కార్యములు పెండి నేను దాదాపు పిల్లలకి అప్పగించి నేను నిషా గారు కలిసి మేము స్టార్ట్ అయ్యాం. దేవునికి స్తోత్రం. నిషా గారికి పని ఏమీ లేని ఒక స్థలం ఏదంటే బండి లోపల తనకు పని ఏం లేదు. వేరే ఎక్కడైనా తనకు వర్క్ ఉండదు. దేవునికి స్తోత్రం. సో నేను ముందుగానే తనకు చెప్తూ ఉంటాను, ఎట్లా అంటే నీకు కావాల్సిన రెస్ట్ తీసుకొని మాత్రమే నాతో రావాలి. కానీ తనకు నేల మీద అడుగు పెట్టిందంటే వర్క్ స్టార్ట్ అవుతుంది. షీఈస్ వర్కహాలిక్. సో తను ఏదో చేస్తూనే ఉంటారు. ఎందుకంటే బండి ఎక్కేటప్పుడు తనకు కొంచెం రిలాక్స్ కూడా ఉండదు. ఇంకా
ఒక సేఫ్టీ ఫీలింగ్ కూడా ఉంది అని అనుకోండి. దేవునికి స్తోత్రం. ఏదైనా వాహనం నడుపుతా ఉంటుంది, కొంచెం దూరం వచ్చినప్పుడు నిషా గారు ఫ్లాట్ అయ్యారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అనుకున్నా? నైట్ 12 దాటింది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు. దేవునికి స్తోత్రం. వచ్చి ఇక్కడ ఏదైనాను వచ్చి చేరాలి, చేరి కొంచెం రెస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఉండాలి, మళ్ళీ రిటర్న్ ప్రయాణం. ఇదే ప్లాన్. దేవునికి స్తోత్రం. సో తను కొంచెం నిద్రలోనికి వెళ్ళారు. నేను 2-3 సార్లు లేపడానికి 10 సార్లు నేను చెప్పాలి, నీ పడుకో. నా శరీరం అనుకుంటే శిరస్సు ఎలా ఉండేది అలర్ట్గా, అందుకొరకు నాకు కూడా నిద్ర వచ్చింది. ఒకసారి కళ్ళు చూసినప్పుడు బండి ఎక్కడికో వెళ్తుంది. నేను వాళ్ళకి నిద్రపోయినా నాకే తెలియదు. స్తోత్రం. లోపల ఒక ఫీలింగ్ వచ్చింది. నన్ను నమ్మి తను పడుకున్నారు. అందుకొరకు నేను అశ్రద్ధగా ఉండకూడదు. ఆ ఫీలింగ్ నా లోపలికి వ్యాధి. దేవునితో మాట్లాడుతూ ఉంటాను. అలా కొంచెం దూరం నడిపించుకొని వచ్చాను. మరలా టైర్డ్ అయితే కొంచెం బండి ఆపాను. కొంచెంసేపు బండిలోనే ఒక 15-20 నిమిషాలు రెస్ట్ చేసుకుని మళ్ళా నడిపాను. మళ్ళా చూసాను, మళ్ళా కొనుక్కు వస్తుంది, మళ్ళా ఆపాను. అట్లా నడిపి చివరికి 7 గంటల అయింది. వచ్చి ఆల్మోస్ట్ 7 అయింది. మేము ఈరోజు ఉదయం చేరినాం. దేవునికి స్తోత్రం. రేపు విజయవాడలో ఒక బాప్టిజం కార్యక్రమం పీటర్ పండిట్ గారి దగ్గర ఒక విషయం మర్చిపోయింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఈరోజు గుర్తు వచ్చింది. అయ్యో ప్రభు ఒప్పుకున్నాను కదా అని. ఆయన రేపు ఈవినింగ్ ఉన్నది, రేపు మార్నింగ్కి మార్చుకున్నాం. అందుకొరకు ఈరోజు నైట్ వెళ్ళట్లా. దేవునికి స్తోత్రం. రేపు సాయంకాలం అయితే అక్కడ వేరే ఒక కమిట్మెంట్ ఉన్నది. ఏదైనాను వీటన్నిటి మధ్యలో మీతో ఉంటుంటే చాలా సంతోషం. మీకు లేదా? ఏదో నమ్మవచ్చు కదా, ఇది సీరియస్గా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సర్వం మర్చిపోయి ఒకసారి నవ్వండి. ఆమేన్. మనం నవ్వుతే చాలు, ఆ అబ్బవాది ఏడవడం మొదలు పెడతారు. మీరు ఏడిస్తే వాడు నవ్వుతాడు. ఏం కావాలి? వాడు నవ్వాలి, మీరు నవ్వాలి. అది మీరు నవ్వాలి. హల్లెలూయా. సమస్యలన్నిటి మధ్యలోనే దేవుడు అబ్రహాంతో చెప్పారు, అబ్రహాము నేను నిన్ను నవ్వించబోతున్నాను. అబ్రహాంకి అర్థం కాదు. మీకు కూడా అర్థం కాదు. ఇస్సాకు అనే మాటకి అర్థం చిరునవ్వు. నేను నిన్ను నవ్వించబోతున్నాను అబ్రహాము, నీవు నవ్వాలి. నీ మాత్రం కాదు, నీతో పాటు సారామ కూడా నవ్వాలి. ఆమేన్. స్తోత్రం. ఇద్దరు కలిసి నవ్వాలి, ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆమేన్. అందుకొరకు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు అని చేసి ముగిస్తాడు. హల్లెలూయా. 2025లో మీరు ఉంటారని దైవికమైన వాగ్దానం మీ పైన ఉండను కనుక ఈ 362 రోజు కూడా మీరు అద్భుతకరంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మన ముందు ఇంకా ఒక 2 రోజు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ 2 రోజుల తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసాం, 2025 అనే సంవత్సరం మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఉండవయ్యా ఉండు అని ఎంత చెప్పినను ఆ సంవత్సరం వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, మనము నూతన సంవత్సరమును ఇష్టం లేకపోయినా స్వీకరించి తీరాలి. కొందరికి అసలు ఇష్టం ఉండదు, కానీ వయస్సు పెరుగుతున్నందున. హల్లెలూయా. ఆమేన్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వయస్సు చెప్పటం చాలా ఇష్టమే. అది 12, 30, 14 అంటారు. కానీ 40 వచ్చినప్పుడు చెప్పరు. ఇంకా బర్త్డే చెప్తారు కానీ ఏజ్ మాత్రం చెప్పారు. అదెందుకు నడుగుతారు. ఆమేన్. ఒక సినిమా నటి, ఒక యాక్ట్రెస్, ఆమెను ఒక ప్రెస్ రిపోర్టర్ విలేకరు ఆయన ఏజ్ అడిగారంట. ఏజ్ అడిగితే చెప్పారు 23 అన్నారు. మేడం మిమ్మల్ని ఒక 10 సంవత్సరాల క్రితం అడిగినప్పుడు మీరిద్దరే నాకు కావాలి. స్తోత్రం. ఇంత జోయిఫుల్గా ఉన్న వాళ్ళ సేవకి కావాలి. అప్పుడు ఆ సినిమా యాక్ట్రెస్ ఏం చెప్పిందంటే, ఈయన అడిగారు, మేడం నేను 10 సంవత్సరాలు అడిగేటప్పుడు కూడా మీరు 23 అన్నారు, ఇప్పుడు కూడా 23 అంటున్నారంటే నేను మాట మార్చను అన్నారు. ఏదైనాను మనం ఒక నూతన సంవత్సరం కొరకు సిద్ధమవుతున్నాం. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు మేలు మాత్రమే చేశాడు. ప్రభు ఆమేన్ అనే పదం మీరు మర్చిపోయారు.
క్షమించు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అని ఎందుకంటున్నా వాక్యమును మాటలను అంగీకరిస్తున్నామని అర్థం. దేవుని వాగ్దానమును దైవిక ఆలోచనను మనం అంగీకరిస్తే, వాక్యమును అంగీకరిస్తే వాక్యమైన దేవుని అనగా యేసుని అంగీకరిస్తున్నారని అర్థం. తను ఎందరూ అంగీకరించెదరో, ఆయన నామమందు ఎందరూ విశ్వాసం ఉంచెదరో వారందరికీ దేవుని పిల్లలు ఆగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించదు. సో ఈ ఆమేన్ చెప్పుకుంటా మీరు పిల్లలు అని దానికి గుర్తు. అవునా? వాక్యం వినేటప్పుడు ఆమేన్ చెప్తుంటే వారే పిల్లలు. చెప్పకుండా ఉన్నారా? వారు కాదు, దేవుని పిల్లలు మాత్రమే చెప్తారు. మిలిటరీలో ట్రైనింగ్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం కమాండర్ అని చెప్తున్నప్పుడు ఎస్ సార్ అంటారు. రోడ్లో వెళ్ళిపోయేవాడు ఎందుకు చెప్పాలి? చెప్తారా? వాడు చెప్పడు. కానీ ట్రైనింగ్ పొందుతున్న వాడు ఉన్నాడు కదా, అతని దేశాన్ని కాపాడతాడు, అతని యుద్ధం చేస్తాడు, అతని గెలుస్తాడు. హల్లెలూయా. అందుకొరకు సిద్ధం అవుతున్న వారే గెలుస్తారు. వారి అపవాదికి వ్యతిరేకంగా పోరాడతారు, వారి పాపంకు వ్యతిరేకంగా పోరాడతారు. హలో, ఉన్నారా? వింటున్నారా? అర్థమవుతుందా? స్తోత్రం. మలయాళంలో చెప్పమంటావా? వద్దు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో దైవిక కృపకి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. మనకి ఈరోజు కీబోర్డ్ ప్లేయర్ బట్టి కూడా దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ వారికైతే ఈరోజు చాలా వర్క్ ఉంది అక్కడ పెండింగ్. దాన్ని పూర్తి చేయడానికి పిల్లలకు అప్పగించాను నేను. దేవునికి స్తోత్రం. సో దేవుని ఏర్పాటు దైవిక చిత్తమని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా మనం సజీవ లెక్కలోనే ఉన్నాం. దానికైనా ఆమె చెప్పుకోవచ్చు. సజీవ లెక్కలో కాకపోతే సమాధి లెక్కలో ఉంటాం. దేవునికి స్తోత్రం. మొన్న ఒక వ్యక్తి బైక్లో వచ్చి సడన్గా నాకు అడ్డం వచ్చాడు. స్తోత్రం. సడన్గా అడ్డం వచ్చేటప్పుడు నేను ఆయన చూశాను. స్తోత్రం. చూసినప్పుడు అతడు నల్ల బట్ట కట్టుకొని ఉన్నాడు. ఫుల్ నల్ల బ్లాక్ అండ్ చెప్పలు లేదు, బైక్లో ఉన్నాడు. ఎక్కడికి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు నిషా గారు నన్ను అడిగారు, నూతన సంవత్సరం వచ్చేటప్పుడు స్వాభావికంగా అందరికీ మీరు వెళుతున్న ఆరాధన ఆలయం గురించి నాకు ఎక్కువ తెలియదు. సాధారణ తెలుగువారి మధ్యలో ఉన్న ఆరాధన ఆలయంలన్నింటిలోనూ అలవాటు అని వీధిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మొదటి రోజు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్తారు. ఎందుకొరకు? వాగ్దాన కార్డు ఒకటి కావాలి, ప్రామిస్ కార్డు కావాలి. ఆమేన్. దానిలో ఒక వాక్యం ఉండదు. దాదాపుగా అన్ని వాక్యం ఆశీర్వదించును, దీవించును, బాగు చెయ్యును, ఇటువంటిదే ఉండదు. అది ప్రింట్ చేసి వాళ్ళు కూడా తెలుసు, ఇది ప్రింట్ చేస్తేనే సెయిల్ అవుతుంది. ఆమేన్. స్తోత్రం. ఇశ్రాయేలు నీవు నా వైపు తిరుగని ఎడలా నేను నిన్ను అని చెప్పినటువంటి శాపవచనం అయితే ఎవరైనా ప్రింట్ చేస్తారా? ఎవరు కొనరు కూడా. కనుక ఆశీర్వాద వచనములే కావాల్సి ఉంది. అందుకొరకు ఆదివారం నూతన సంవత్సరం మొదటి రోజు క్రైస్తవులు కాని వారు కూడా ఈ వాగ్దానం వెదగి వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నన్నే వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. సార్ ప్రార్థన చేసి ఒక ప్రేయర్ కార్డు, ప్రామిస్ కార్డు ఇస్తారా అని అడిగిన వాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళు అనేకులు ఉన్నాయి. సో మేమైతే అటువంటి పని ఏం చేయము. మేము ఏం చేస్తుంటామంటే దేవుని సేవలో డిసెంబర్ నెల వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో కనిపెడుతుంటాం. ఎలా కనిపెడతాంటే, ప్రభువా వచ్చే సంవత్సరం నీవు చెయ్యను ఉద్దేశించిన కార్యములు ఏదైనా మాకు తెలియపరుస్తారా, మేము ఎలా ఉండవలసి ఉన్నది అని దేవుని ఆలోచన అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటిగా ఆయన నేర్పించుకొని వస్తూ ఉండను. అలా ముందు సంవత్సరం అయితే రిటర్న్ అనే ఒక సబ్జెక్ట్ నేర్పించారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం రీబిల్డ్, తిరిగి కడతాను అని చెప్పారు. అప్పుడు నేను దేవుని అడుగుతాను, నెక్స్ట్ ఇయర్ గురించి అడిగితే మరలా దేవుడు చెప్పారు రిస్టోర్ అన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో తిరిగి వస్తారు అనియు, తిరిగి కట్టబడతారు అనియు మరలా చెప్పారు, తిరిగి సమకూరుస్తాను అని చెప్పినప్పుడు ప్రభు ఇంకొకటి కూడా చెప్పారు, ఈ రిస్టోరేషన్ రిఫర్మేషన్ ఉన్న ప్రారంభం అన్నారు. దేవునికి స్తోత్రం. సో ఈ రీతిలో దేవుడు మాట్లాడారు. అందు నిమిత్తం మేము ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి సంవత్సరంలో క్యాలెండర్ ప్రింట్ చేస్తుంటాం. ప్రింట్ చేసి నూతన సంవత్సరం వచ్చేటప్పుడు అందరికీ ఇస్తున్నాం. ఈసారి క్యాలెండర్ కూడా ప్రింట్ చేయాల. స్తోత్రం. అంటే ప్రతిదీ మాకు భారంగానే వస్తూ ఉన్నది. ఆశీర్వాదం, సంతోషం.
అందుకని నేను అనుకున్నాను ఈసారి అదొద్దు. బట్ నా లోపల ఒక థాట్ వచ్చింది, కాదు వేరే ఒకటి ప్రిపేర్ చేయాలి, అది కొందరికి మాత్రం అది ఇవ్వాలి, వాళ్ళకి మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు, అది వేరొక రూపంలో అది దొరికేటప్పుడు అర్థమవుతుంది. ఏదైనాను తను అడిగారు వాగ్దానం. అప్పుడు నాలో రన్న ఇది ఏంటంటే పరిశుద్ధ బైబిల్ ఒకటి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు యేసునందు ఆమేననియు అవును అనియు ఉన్నది. మీరున్నారా? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, ఎన్ని వాగ్దానములు ఉండినను క్రీస్తు యేసునందు అవన్నీ ఆమేన్ అంటే అవును, అలాగనే. అప్పుడు క్రీస్తు యేసునందు కాకపోతే ఏ వాగ్దానమైనను ప్రయోజనం లేదు. మీకు ఇకను అర్థమయ్యే ఒక లెవెల్లో చెప్తాను, అర్థమయ్యే లెవెల్లో చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి శ్రద్ధగా వినండి, తెలుగు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన, ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం ఒక హౌ టు సే దట్, ఈ రాష్ట్రంకు చెందిన వారమని ఆధార్ కార్డులోనో ఓటర్ ఐడిలోనో లేదా రేషన్ కార్డులోనో నిరూపింపబడుతున్న వారికి ఇప్పటి నుండి ప్రతి నెల ఉచిత బియ్యం, ఉచిత పంచదార మేమే షుగరే అవాయిడ్ చేసాము అంతే. స్తోత్రం. మేమే స్వీట్, ఇంకెందుకు వేరే స్వీట్, దేవునికి స్తోత్రం అని ఒకరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనాను అట్లా అన్నీ దొరుకుతుంది అని అనుకోండి. సో తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తి, నేను కూడా తెలుగు వాడినే అని చెప్పుకుని వచ్చాను అనుకోండి, నేను కూడా తెలుగు వాడినే. అప్పుడు ఏమడుగుతారు, మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయినా? ఆంధ్రప్రదేశ్కు ఉన్న వారికే ఉంది, తెలంగాణ ఉన్న వ్యక్తికి దొరుకుతుందా? చెప్పండి. మీరు ఇలా ఉంటాయి, దొరుకుతుందా? ఎందుకు దొరకట్లేదు? వారు దానికి చెందిన వారు కారు కనుక. ఏమే ఆ వ్యక్తి నేను కూడా తెలుగు వాడినే అని చెప్పినట్టు ప్రయోజనమే లేదు, ఎందుకంటే రెండుగా చీలిపోయింది కదా, దేవునికి స్తోత్రం. కానీ ఒక్క గ్రూప్ అని చెప్పేటప్పుడు వారికే దొరుకుతుంది. ఇదే రీతిలో ఇండియా దేశంలో ఉన్నటువంటి వారందరికీ, భారతదేశపు ప్రజ అయినటువంటి వారందరికీ నెలకి 1,00,000 రూపాయల ప్రకారం దొరుకును అనుకుంటే చాలా ఆశించే ప్రయత్నం ఏం లేదు, జస్ట్ అనుకుంది నేను నెలకి 1,00,000 రూపాయల ప్రకారం దొరుకును అని అనుకోండి. అప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నాకు కూడా కావాలంటే దొరుకుతుందా? ఎందుకు దొరకట్లేదు? చెప్పండి, మీరు ఎందుకు దొరకట్లేదు? ఈ దేశపు ప్రజ కాదు గనుక కదా. అదే రీతిలో వాక్యములో ఉన్న ఆశీర్వాదములు మొత్తం ఈ వాక్యానుసారంగా ఉన్న వారికి. హలో, ఈ వాక్యములు ఉన్న వాగ్దానములు మొత్తం వాక్యానుసారముగా వర్తించు వారికి తప్ప, వాక్య విరుద్ధంగా జీవించే ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక ప్రామిస్ కార్డు దొరికింది అంటే నీకు ఏమి అది చెల్లదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకే నూతన సంవత్సరం వచ్చేటప్పుడు అందరికీ ప్రామిస్ కార్డు, ఈ సంవత్సరానికి వాగ్దానం దొరికింది. దేవుడు ఊరగన వాగ్దానం ఇచ్చి చేయకుండా వెళ్ళిపోవటానికి ఆయన రాజకీయ నాయకుడేం కాదు, కానీ వాక్యానుసారంగా వర్తించు ప్రతి ఒక్కరికి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు యేసునందు ఆమేన్ నెరవేరును. సో ముఖ్యమైనది ఏమిటి అంటే మనం క్రీస్తు యేసునందు ఉండాలి, ఇన్ క్రైస్ట్గా ఉండాలి. ఇన్ క్రైస్ట్గా ఉంటే వారేనండి క్రైస్తవులు. నేను ఇంక ఈ స్టేజ్ పొజిషనే మార్చేస్తాను, లేకపోతే అటువైపు నేను క్లోజ్ చేసేస్తాను. స్తోత్రం. కానీ అక్కడ ఒక పిల్లి వచ్చింది. ఆ పిల్లి ఎక్కడికి వెళ్ళింది? పిల్లి ఎవరు? పిల్లి అంగులు ఎవరు? పిల్లి ఆంటీ ఎవరు? పిల్లి నీ సర్నేమ్ ఏంటి? పిల్లి ఎందుకు వచ్చారు? నల్ల పిల్లి అయినా, బ్రౌన్ పిల్లి అయినా, గ్రే పిల్లి. పిల్లిని ఎప్పుడు కూడా కనిపించలేదు. ఎప్పుడు వచ్చింది పిల్లి? మొన్న వచ్చినప్పుడు పిల్లి కనిపించలేదు. ఈ పిల్లికి ఎందుకు వెళ్తుంటారు? అక్కడ ఏమైనా చేప ఏమైనా జరుగుతుందా? ఇట్లా పిల్లి 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 ఒక పిల్లి వెళ్ళింది. ఇక్కడ నేను కష్టపడి వచ్చి వాక్యం చెప్తుంటే వాక్యం కాదు. హలో, స్తోత్రం. పిల్లి వస్తే అది ఇంకా పిల్లగాడు వస్తే చెప్పనక్కర్లేదు. ఈ
పిల్లగాడు ఎవరు కావచ్చు, ఆహా చాలా ముద్దుగా ఉన్నాడు. ఇట్లా మనం వాక్యం విని దేవుని ఆరాధిస్తూ దేవికి ఆరోగ్యం స్వీకరించడానికి వచ్చాం. అవునా కాదా? ఎంతమంది అవునంటారు? అవును కదా? ఇంకా మీరు అట్టు అనవసరంగా చూసుకుని నేను ఒప్పుకోను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ ఈ పొజిషన్ కూడా ఇలాగనే ఉంది. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది ఇట్లా ఉంది కనుక మేము కూడా కెమెరా ఒక్క వైపున, నేను ఒక వైపున ఇట్లాగనే మాట్లాడాలి. ఇది పొజిషన్. దేవునికి స్తోత్రం. ఇక మనం మొత్తం మార్చేద్దాం. దేవునికి స్తోత్రం. కెమెరా పొజిషన్ కూడా మనం మారుదాం. లేదు అప్పుడు చాలా వరకు సెట్ అవుతుంది. వీళ్ళందరూ ఇటు షిఫ్ట్ చేద్దాం. దేవునికి స్తోత్రం. అవును కదా? మీరందరినీ ఇటు షిఫ్ట్ చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమయ్యే వారు అక్కడి నుంచి లేచి ఇటు వచ్చి కూర్చోండి. ఇటండి ఇటండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. అవున స్థలం ఉంది. మీకు వేరు వచ్చిందా? ఇటు కూర్చోండి. దానికి ముఖ్యమైన కారణం రెండు. ఒకటి అశ్రద్ధగా ఉండుట. అశ్రద్ధగా ఉండుట. పక్కన ఉన్న వ్యక్తికి చెప్పండి, అశ్రద్ధగా. పక్కన వ్యక్తికి నాతో చెప్తున్నారు. నేను ఇంత పక్కన ఉన్న నాకు తెలియదు. పక్కన ఉన్న వ్యక్తి చూసి మీ పక్కన ఎవరున్నారు వారికి చెప్పండి, దేవుని కార్యం అశ్రద్ధగా. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఒకరు ఉన్నారు కదా, చెప్పుకోవచ్చు కదా. ఒకరు ముఖం చూసి చెప్పండి, దేవుని కార్యం అశ్రద్ధగా చెయ్యవద్దు. మొదటి విషయం. కానీ యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు నేనేం చేయలేను. బైబిల్లో ఉన్న వాక్యమే. ఓకే, అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతున్నాం కనుక అశ్రద్ధగా చేయకూడదు. రెండో విషయం, ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మీ విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి ఒకసారి చదవండి. 5:16 నుండి 15 నుండి చదవాలి. యాక్చువల్లీ ఫస్ట్ తెస్సలోనికీయులకు చాప్టర్ 5:15 నుండి చదవండి. కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా. మైక్ ఒకసారి ఇస్తారా? మైక్ ఒకసారి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ప్రతి కీడు చేయకూడదు. నెక్స్ట్, మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. నెక్స్ట్, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడే కదా మనకుంది. మనకు సంతోషం కాదండి. ఇది సంతోషం. స్టార్టింగ్ మాత్రమే ఉంది. తర్వాత డీజిల్ అయిపోయినటువంటి జనరేటర్ లాగా. స్తోత్రం. వేరే మందిని నవ్వుతున్నది కూడా పాత ఈ విల్లీస్ జీప్ ఉంది కదా, అది స్టార్ట్ చేసినప్పుడు ఎల్లప్పుడూ ఉందా? బైబిల్లో ఉందా? మీ బైబిల్లో లేదా? ఉంది కదా. మరి ఎల్లప్పుడూ సంతోషం కాదు, సంతోషం. పక్కన వ్యక్తిని కొన్ని 30 కొట్టి కాదు, 30 చెప్పండి. ఎల్లప్పుడూ సంతోషంగా. నాకు కొందరు విని ఎలా సాధ్యమైంది? దేవునికి తెలియదా? దేవునికి మన గురించి తెలియదా? మనలను ఆయన ఎప్పుడు చేశారంటే, జగతికి పునాది వేగమునుపే కలిగిన దర్శనమే. ఇది దైవిక దర్శనం.
దర్శనమే దర్శనమే దైవిక దర్శనమే 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 దైవిక దర్శనమే జగతికి పునాది వేయక మునుపే కలిగిన దర్శనమే జగతికి పునాది వేయక మునుపే కలిగిన దర్శనమే నిశ్చయమే అదే నెరవేరునని నిరీక్షణయే నాలో నిశ్చయమే అదే నెరవేరునని నిరీక్షణయే నాలో నన్ను చూసావయ్యా ఎల్రోయి ఎల్రోయి ఎరిగియున్నావయ్యా నన్ను ఎన్నుకున్నావయ్యా బిందువుగాని నుండగనే కన్నులు చూచని భిన్నముగాని నుండగని కన్నులు చూచని నియమింపబడిన దినములలో ఒకటైన కాలమునుపే నియమింపబడిన దినములలో ఒకటైన కాలమునుపే నా దినములన్నీ లిఖితములాయనే ఇలలో భయమేలా నా దినములన్నీ లిఖితములాయనే ఇలలో భయమేలా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావయ్యా ఎల్రోయి ఎల్రోయి ఎరిగియున్నావయ్యా నన్ను ఎన్నుకున్నావయ్యా నీ కొరకని ఎన్నుకున్నావయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ థాంక్ యూ జీసస్ 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 వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు 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 యేసయ్యా వందనాలు యేసయ్యా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా సో ఒకటి మనలో ఉండవలసింది ఎల్లప్పుడూ
సంతోషంగా ఉండాలి. నెక్స్ట్ ఏముంది చదవండి. ఎడతెగక ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన. ఎప్పుడు ఎడతెగక అంటే గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థన దేవునితో మాట్లాడటం. నెక్స్ట్ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతి అంటే లోపల ఏం రావాలి? కృతజ్ఞతా భావం రావాలి. ఏ విషయమును బట్టి? ప్రతి విషయమును బట్టి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక మంచి ఇల్లు కట్టారు, అప్పుడు స్తోత్రం. మంచి ఉద్యోగం వచ్చింది, అప్పుడు పంట బాగా వచ్చింది, అప్పుడు అమ్మాయి పెళ్లి ఆగిపోయింది, అప్పుడు అప్పుడు కూడా కృతజ్ఞత వెళ్ళింది. ఆమేన్. మేము 11 పిల్లలు. ఫస్ట్ 3 అక్కలు, ఆ తర్వాత 3 అన్నయ్యలు, తర్వాత ఒక అక్క, తర్వాత నేను, తర్వాత 3 చెల్లెలు. సో నా పైన ఉన్న అక్కకి వివాహ నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. కేరళలో ఎక్కువగా వివాహ నిశ్చయం అనేది అమ్మాయి ఇంటి తరఫున అక్కడ జరుగుతుంది, వివాహం అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుంది. లేకపోతే అటు మారి చేస్తారు. ఏదైనా వివాహం అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోవటమే వివాహానంతరం నెక్స్ట్ ఉన్న ప్రోగ్రామ్. అది ఎక్కువగా క్రైస్తవ వివాహంలో అయితే. సో వివాహ నిశ్చయం జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది. నా లోపల నెమ్మది లేదు. ఎందుకు నా లోపల నెమ్మది లేదు? వేరెవరికి ప్రాబ్లం లేదు. ఇంకా వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఒక స్పెషల్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఒక స్పెషల్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటారు. ఆ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు. సో హై ర్యాంకింగ్ ఉద్యోగస్తుడు ఆయన, స్పెషల్ కేటగిరీ. ఆయన ఎవరు అని ఏ రీతిలో తెలియదు. కరెక్ట్గా అక్కడ ఉంటారు, పిఎం దగ్గరే కనిపిస్తారు తప్ప వేరే ఎక్కడ కనిపించారు అటువంటి వ్యక్తి. సో అందరికీ చాలా సంతోషమైంది, మంచిగా ఉన్నారు, ఆత్మీయులుగా ఉన్నారు అన్నీ. నాకు మాత్రం ఎందుకో రెస్ట్లెస్నెస్, నా లోపల మాత్రం కారణం తెలియట్లేదు, సమాధానం లేదు. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నేను పోయి అక్కతో చెప్పాను. ఏ అక్కదైతే వివాహించి నేను చెప్పాను, అక్క ఇది సెట్ అయ్యట్లేదు, ఏమంటున్నారు అడిగాను నన్ను. నాకు మాత్రం ఎందుకో ఏదో ఏదో సమస్య, ఏదో నాకు తెలియట్లేదు, కానీ నాకు మాత్రం సమాధానం లేదు. ఇంతే అన్నాను. మీరు వినండి, స్తోత్రం. వెళ్ళి నేను చెప్పాను, ఒక పని చేద్దాం, ఆ ఇంటికి మనం వెళ్దాం. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పగలు ఎంగేజ్మెంట్ జరిగింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంకాలం నేను చెప్పాను, మన ఇంటికి వెళ్దాం. అక్కడ వివాహంకు ముందు పురుషుని ఇంటికి వెళ్ళకూడదు, అంటే అమ్మాయి వెళ్ళకూడదు. సో నేను చెప్పాను, పర్వాలేదు నీ బండిలో కూర్చో. అక్కతో చెప్పాను, మీరు బండిలో కూర్చోండి, నేను పెద్ద అన్నయ్య, ఇంకొక అక్కగారు, ఇక బండిలో అమ్మగారిని కూడా కూర్చోబెట్టాను. మేము కలిసి వెళ్ళాము. నేను వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, అందరూ ప్రార్థన చేయండి. సో అక్క ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, అమ్మగారు ప్రార్థన చేయడం మొదలుపెట్టి, పెద్దక్క వచ్చారు, అన్నయ్య వచ్చారు, వీళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రెండో అక్క అనమాట, దేవునికి ఇష్టం. అప్పుడు అమ్మగారు ఒక విషయం నాతో చెప్పారు. అదేంటంటే, నాకు కూడా లోపల ఏదో ఒక ఫీలింగ్ ఉంది. కారణం వాళ్ళు స్థానం ఇదని చెప్పారు, కానీ మీకు ఎవరికీ చెప్పలేదు. డబ్బుల విషయంలో కొంచెం బలవంతం చేస్తూ ఉన్నారు. అప్పుడు నీకు చెప్పలా, వెళ్తున్న దారిలో చెప్పారు. అది నీకెవరికి చెప్పలేదు, కానీ అట్లా వాళ్ళు కొంచెం అమలు చేస్తూ ఉన్నాను. ఈ రోజే కొంచెం అమౌంట్ కూడా ఇచ్చారన్నారు. ఎంగేజ్మెంట్ వచ్చి కొంచెం అమౌంట్ కూడా వాళ్ళు ఇచ్చారన్నారు. అప్పుడు చెప్తున్నారు, నేను ఏదైనా పర్లేదు, ఆ అమౌంట్ పోయినా కూడా విషయం కాదు, నాకు మాత్రం అక్కడికి అప్పగించాలని మాత్రం నాలో లేదు, అంతేనా. వెళ్ళానండి. వాళ్ళు చెప్పినప్పుడు ఉన్న విధానం అన్నింటికంటే వ్యత్యాసంగా చూసారు ఆ రోజు ఇల్లు. అంటే ఫస్ట్ మేము పోయి చూసినటువంటి ఇల్లు కూడా వేరు. నీకేమైనా అర్థమవుతుంది? ప్రపోజల్ సమయంలో మేము పోయి చూసినప్పుడు ఇల్లే వేరు. ఇప్పుడు మేము పోయి చూస్తే అదే ఒరిజినల్ ఇల్లు, పక్కన ఉన్న ఇల్లు. నాకు ఏంటి ఇక్కడ ఉన్నారా అంటే, మేము సడన్ సర్ప్రైజ్గా ఇచ్చాం కదా ఇంటికి వెళ్ళినప్పుడు, ఇదే నుంచి ఇల్లు అని చెప్పి చూపించారు అక్కడ ఉన్నవాళ్ళు.
నేను చెప్పాను కాదండి, అది అది కాదు, వాళ్ళ ఇల్లుదే ఫస్ట్ థింగ్. ఇంకా మొత్తానికి వెంటనే చెప్పి ముగిస్తున్నాను. అక్కడ వెళ్ళి చెప్పినట్టు ఈ వివాహం జరగట్లేదు అని అనింది. నేనే మాట్లాడాను. ఏదైనా చివరికి అన్ని బయటకు వచ్చింది, కొన్ని కొన్ని విషయంలో వచ్చింది, అది క్యాన్సిల్ చేసే ఆల్మోస్ట్ ఒక 1 year వెళ్ళిపోయింది. తర్వాత మా అక్కగారికి వేరే వివాహం జరిగింది, ఒక పాస్టర్ గారితో జరిగింది. దేవునికి ఇష్టం. మరి ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. దేవునికి ఇష్టం. ఆమె ఇక ఒక సహోదరిది ఇదే రీతిలో నాకు ఆలోచన వచ్చింది. నేను ఇది వద్దు అన్నారు, మా ఇంట్లో ఉన్న వాళ్ళు వినలేదు. అదే మంచిది అని చెప్పుకొని జరిపించారు. తర్వాత ఉన్న విషయంలోని జోషి గారికి బాగా తెలుసు ఏం జరిగిందని. దేవునికి ఇష్టం. ఏదైనా నేను ఎందుకు చెప్పానంటే, ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయిపోయినందున మనం బాధపడాల్సింది ఏమీ లేదు. దేవుడు మేలే చేస్తాడు. కొన్నిది మనకి కీడులాగా అనిపించినను అప్పుడు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మాత్రం మీరు మొదలు పెడితే స్థితిగతులు కొంచెం మారుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నది మొత్తం అనుకూలంగా తిరుగుతుంది. హలో, మీరు ఒక విషయం మీరు గ్రహిస్తే చాలు. అపవాదికి ఏం కావాలంటే మీరు నిరాశలోనికి వెళ్ళిపోవాలి, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోవాలి, వేదన పడాలి, బాధపడాలి. ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవునికి ఒక కోర్టు ఉంది, ఒక న్యాయస్థానం ఉంది. దేవుని న్యాయస్థానం ఎదుట ఫిర్యాది అయి ఉన్న అపవాది ఎలా వాదిస్తాడంటే, వాళ్ళు ఆనందం ఏం లేదు, సంతోషం ఏం లేదు, నీవు చిన్న రక్షణకి విలువయే లేదు. మీకు అర్థమవుతుందా? యేసయ్య బాబుల కొరకు నీ పాప పరిహార బలి అయ్యారంట, మరణించారంట, దానికే విలువ లేదు. చూడు వారిని, వారు వేదనలోనే ఉన్నారు, కష్టంలోనే ఉన్నారు. అప్పుడు యేసయ్య మరణం మనకి ఏది లేకుండా పోయింది. మీకు అర్థమవుతుందా? హలో, మీకు అర్థమవుతుందా? యేసయ్య మరణంకి వాల్యూ లేకపోతే మనం క్రైస్తవులుగా ఉండి ఏ విలువ? అందుకే పౌలు చెప్పారు, క్రీస్తు మరణించని ఎడల ఈ ప్రసంగమును బట్టి అర్థం లేదు. ఆయన మరణం తిరిగి లేకపోతే మేము చెప్పిన దాంట్లో అర్థం ఏమీ లేదన్నారు. ఏమే అందుకే ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15:19 ఇలా రాశారు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు. సో ఈ జీవితం కొరకు కాదు. అందు నిమిత్తమే అదే పౌలు తెస్సలోనికీయులకు రాసినప్పుడు చెప్తున్నారు, మీరు ఏం చేయాలంటే సంతోషంగా ఉండండి. హలో, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడదగగా ప్రార్థన చేయుడి, మేలైన దాన్ని చేయబట్టుడి. నెక్స్ట్, ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తునందు. చదవండి అయ్యా. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం. సో దేవుని చిత్తం ఏంటంట? కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. ఏమే ఎందుకు తెలుసా? మనం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్న విషయం గురించి ఆలోచించట్లేదు, పొందబోతున్న మహిమను ముందుగా చూసి థ్యాంక్ యూ అంటున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పారు, పొందబో మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావండి. నేను అది చూస్తున్నాను. ఒక్కటి నేను చేస్తున్నాను, పట్టుకున్నానని కాదు, నేను పట్టుకోవాలని గురి వైపు చూసి నేను పరిగెత్తుచున్నాను. మంచి పోరాటం పోరాడిదిని, నా విశ్వాసం నేను కాపాడుకొండిని, నా పరుగు నేను కడముట్టించిదిని. ఇప్పుడు నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది ఆ దిన నా ప్రభు నాకు ఇచ్చును. వెళ్ళిపోవాలన్నది ఆశతున్నారు. ఈ భూ ప్రయాణం నేను వెళ్ళిపోవాలి, నా కొరకు ఒకటి ఉంచబడి ఉన్నది. ఆ పౌలే చెప్పారు, చేతులు కాళ్ళు బంధింపబడి ఉన్నప్పుడు ఫిలిప్పీలకు రాసి చెప్పారు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, స్తోత్రం.
కానీ అపవాది ఏం చేశారంటే మన ఆనందించుటకు ఎట్లా ఆనందిస్తారండి, మనకి ఎట్లాంటి సాధ్యం, అప్పులేం తీరిపోలేదు కదండి, మరి ఎలా ఆనందం అంటే అప్పు తీరిపోతేనే ఆనందం. అది ఎవడైనా ఆనందిస్తారు కదా. మనకున్న ఆనందం రక్షణ ఆనందం. అర్థమవుతుందా? రక్షణానందం మనలో వ్యాపిస్తే మమ్మును బట్టి పరలోకం సంతోషించును, మనల్ని బట్టి పరలోకముకు సంతోషం. కారణం తెలుసా? యేసు మరణముకు విలువ ఇచ్చే మనం. మీకు అర్థమవుతుందా? ఆమేన్. లేకపోతే మనం చెప్తున్నా, ఇల్లు కడితేనే కాదండి సంతోషం, ఇల్లు కట్టే పెయింటింగ్ అయితేనే కాదని సంతోషం, పెయింటింగ్ అయింది. అప్పుడు ఇంట్లో సామాన్లు వస్తేనే కాదని సంతోషం, అప్పుడు సామాన్లు వచ్చాయి. ఇన్ని సామాన్లు మాత్రం అయితే ఎట్లా అండి, అక్కడ మంజం రాలేదండి, ఆ కొత్త టీవీ కావాల్సి ఉంటుంది, ఈ సైడ్లో ఏసీ కావాల్సి ఉంది, అది రాలేదు, అది మొత్తం వచ్చింది. అప్పటికి తుమ్ము స్టార్ట్ అయింది. ఎలాంటి ఆనందం, ఎలాంటి ఆనందం! వీటన్నిటి గురించి ఆనందించడానికి ప్రయత్నం చేస్తే ఆనందమే రాదు. కానీ రక్షణ ఆనందం కనిపెడితే ఏది లేకపోయినా మీరు ఆనందిస్తారు. హల్లెలూయా. అది గుడిసిలో ఉన్నప్పుడు కూడా చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఆనందమే, ఎంతో సంతోషమే నా యేసుని సన్నిధిలో. దుఃఖమేమీ లేదు, బాధలేమీ లేవు, ఎంతో ఆనందం, ఆనందమే, ఎంతో ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. దుఃఖమేమీ లేదు, బాధలేమీ లేదు, ఎంతో ఆనందం, ఆనందమే. కారణం పాపజాలులన్నీ తీసివేసి నా భారమంతా యేసు మోసి. పాపజాలులన్నీ తీసివేసి నా భారమంతా యేసు మోసి. తన ప్రేమతో నన్ను హత్తుకొని, ప్రియ బిడ్డగా నన్ను చేర్చుకొని. తన ప్రేమతో నన్ను హత్తుకొని, ప్రియ బిడ్డగా నన్ను చేర్చుకొని. ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. దుఃఖమేమీ లేదు, ఎంతో ఆనందం. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. ఆమేన్. Glory to God. Hallelujah. 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 సో మనం దేవునిలో ఆనందించాలని, రక్షణ గురించి మనం కృతజ్ఞత చెల్లించాలి అని ప్రభు ఆశిస్తున్నారు. రెండు విషయం ఉండాలి జీవితంలో. ఒకటి, అశ్రద్ధగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. శ్రద్ధగా దైవిక కార్యములు చేయాలి, శ్రద్ధగా దేవుని వెంబడించాలి, శ్రద్ధగా వాక్యమును చదవాలి, శ్రద్ధగా వాక్యమును వర్తించాలి. ఆ కార్యక్రమంలో ఎంత మాత్రం కాంప్రమైజ్ లేకుండా ఉండాలి మొదటిగా. రెండు, ప్రతి విషయమును బట్టి ఒక కృతజ్ఞత భావం ఉండాలి. కారణం, యేసు మన కొరకు అన్ని చేసి ముగించారు. కలువరి సిలువలో యేసుక్రీస్తు వారి మరణ సమయమని చివరిగా చెప్పిన మాట ఏంటి చెప్పండి? నేను అప్పుడు అక్కడ లేను, నన్ను అడగని, నాకు తెలియదు అంటారా? బైబిల్లో ఉంది కదా, చివరిగా చెప్పిన మాట ఏంటి? సమాప్తమాయను. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ డన్, టెటెలెస్టాయ్. ఆ మాటకు అర్థం, ఇక చెయ్యవలసింది ఏదీ లేదు, చేసి ముగించాను. సో యేసు చెప్తున్నారంటే, మనుష్యుల రక్షణార్థమై, మనిషి విమోచన కొరకు ఏవేవి జరగవలసి ఉన్నదో ఇదిగో చేసి ముగిస్తున్నాను. కంప్లీట్ చేసింది. మీకు అర్థం అవుతుందా? సో మన కొరకున్నవన్నీ యేసు చేసేది. యాక్చువల్లీ ఇక చేయవలసిన వాడు మనమే. మనం ఇప్పుడు కూడా ప్రభు ఇంకా ఏం చేయాలి? అందుకే బైబిల్ ఇలా రాసి ఉన్నది, సొంత కుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు ఆయనతో కూడా మనకు మిగిలినవన్నీ ఎందుకు ఇవ్వడు? ఆయనతో కూడా ఇచ్చారని. when you have Jesus you have everything. యేసు ఉన్నారా, అన్నీ ఉందని అర్థం.
అలెలు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ఫ్యాన్ ఉందా లేదా చెప్పండి? ఉంది. లైట్ ఉందా? సౌండ్ సిస్టమ్ ఉందా? కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉందా? అన్నీ ఉన్నాయి కదా. ఇదన్నీ పని చేయడానికి ఏం కావాలి? అది లేకపోతే అంతే. ఆ కరెంట్ ఉంటేనే అన్నిటి ఉన్న ప్రయోజనం, లేకపోతే ఏ ప్రయోజనం లేదు. ఏసు కరెంట్, ఆ పవర్ ఏసు. ఏసు ఉంటే అన్నీ ఉంది, ఏసు లేకపోతే ఏమీ లేదు. అన్ని చేసి పెట్టడమే తప్ప ఏం ప్రయోజనం లేదు. ఏది పని. అందుకే ప్రభు చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాతో ఉండిన ఎడల మీరు అధిక ఫలం ఇచ్చారు. హల్లెలూయా. సో మొదటిగా కావాల్సింది అశ్రద్ధగా ఉండకూడదు. రెండవదిగా కృతజ్ఞత భావం ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రెండు విషయములతో మీరు ఉంటే వచ్చే సంవత్సరం మీరు అద్భుతకరంగా ముందుకు వెళ్తారు. హల్లెలూయా. ఆమేన్. నేను ఒక్క విషయం వెంటనే చూపించి ముగించబోతున్నాను. నేను ఇప్పుడు సందేశం ఏం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. కానీ వెంటనే చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. అందు నిమిత్తం పరిశుద్ధ బైబిల్లో ఉన్న ఒక వాక్య భాగం మనం ధ్యానించే తీరాలి. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి వాక్యం నుండి చదవండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి లోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. దేవుడు చెప్పినటువంటి మాటయే. ఒక దేశంలోని కనుక పాలు తేనె ప్రవహించే దేశమైనటువంటి కానాన్ దేశంలోనికి వారిని తీసుకొని వెళుతున్నప్పుడు వారితో ముందుగా చెప్పిన విషయమే, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ దేశంలో కొందరు ఉంటారు, వారిని తొలగించి నేను మీకు ఆ దేశం ఇవ్వడానికి కారణం ఏమిటంటే సర్వభూమి నాదే, లోక నివాసులు అందరూ నాదే, అన్ని నాదే. కానీ వాళ్ళు ఏం చేశారు? నేను చెప్పిన చేయగల వారు నాకు అవిధేయులై చెయ్యకూడని కార్యం వారు చేశారు గనుక వారిని తీసివేసి నేను మీకు ఆ దేశం ఇస్తున్నాను. హలో, మీరు ఎవరైనా చేతిలో కరెన్సీ ఉందా? డబ్బు ఉందా? నేను చూపిస్తాను. ఉందని నమ్ముతున్నా. ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఈ యొక్క నోటు పట్టుకొని వెళ్తే ఏదైనా కొనుక్కోవచ్చు. అంటే దీనిలో ఉన్న ఫోటో నాదా? పోయి నా అంకుల్దా? ఆయనకి నాకు యాక్చువల్లీ ఏ రిలేషను లేదు. ఒక రిలేషనే, ఆదాం పిల్లలు. స్తోత్రం. ఇక దీని వెనకాల మీరు చూస్తే పేరుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నా పేరు ఎక్కడ కూడా లేదు. ఆమె ఇక దీనిలో సైన్ చేసిన ఎవరంటే గవర్నర్ సైన్ చేసి ఉంది. ఎట్లా అని చూస్తుంది చూడండి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్. పే ద బేరర్. బేరర్ అంటే ఎవరి చేతిలో ఉందో, ఈ వ్యక్తి చేతి నుండి ఎక్కడికి వెళ్తుందో ఆ వ్యక్తికి ఇస్తానని వాగ్దానం ఇచ్చినట్టుగా ఒక సంతకం ఉంది. ఆ సంతకం వచ్చింది. మన గాంధీ గారు ఒక ఫోటో వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ప్రింటింగ్ వచ్చింది, వెనకాల తన కళ్ళజోడి అని చెప్పుకొని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే నాకు యాక్చువల్లీ ఇది నాదే అని నిరూపించడానికి ఏది లేకపోయింది. నా చేతిలో ఉన్నటప్పుడు దీనికి వాల్యూ ఉంది. స్తోత్రం. ఇది నా చేతి నుండి పోతే అంతే, పోయింది. ఇక నాది కాదు అది అని చెప్పి తీసుకుపోకండి. నా చేతుల్లో ఉన్నప్పుడు నాకు వినిమయం చేయడానికి ఉన్న అధికారం తప్ప నా సొంతం కాదు అది. నాకు సొంతం అందరికి అన్నప్పుడు అక్కడే ఉంది, ఎక్కడికి పోయిందో నాకే తెలియదు. ఓకే, ఇక్కడ వచ్చి జాయిన్ అయింది. దేవునికి స్తోత్రం. డబ్బు ఇది ఇంత కనబోతుంటే దేవునికి స్తోత్రం. ఇదని కింద పెట్టి ఇలా తొక్కాలి. దేవునికి స్తోత్రం. దానికి ఏం విలువ ఇవ్వకూడదు. ఒకసారి ఒక వ్యక్తి 1000 రూపాయలు పంచగుట్టులో, హైదరాబాద్ పంచగుట్టులో నా చేతికి ఇచ్చారు.
అప్పుడు 1000 రూపాయలు నోటు ఉన్న కాలం. నా చేతికి ఇలా ఇచ్చారు. చాలా ఇచ్చినప్పుడు అది మిస్ అయ్యి కింద పడిపోయింది. వీడు వెంటనే మళ్ళీ ఇచ్చారు. నేను చూస్తూ ఉన్నాను. నేను ఆయన కాணிక ఇచ్చారు కదా, నేను స్వీకరించాను. ప్రార్థన చేసిన తర్వాత నేను కింద పెట్టి తొక్కాను. అయినా ఏమైంది అని అడిగాను. నేను చెప్పాను, అయ్యా ఏంటి అది, ఈ డబ్బులన్నీ కింద ఉండాలి, కాలు కిందనే ఉండాలి, దానికి కాదు విలువ ఇవ్వాల్సింది. ఏమే యాక్చువల్లీ విలువ ఉన్న ఒకే ఒకటి నీవే. విలువ ఉన్నవారు మనమే. చచ్చిపోయిన తర్వాత మనం ఏదైనా తీసుకుంటే ఎక్కడ పెట్టి ఏం చేయడానికండి? హలో, విలువ గలవారు మనమేనండి. స్తోత్రం. వేరే కొందరు ఉంటారు 2 కోట్లు అని చెప్పుకొని వేసుకొని తిరుగుతారు. అది ఎప్పుడు దొంగ పట్టుకుని పోతారో తెలియదు. దానికన్నా విలువ మీకే. హలో, విలువ గలవారు మనం. ఆమేన్. సో మనది అని చెప్పడానికి ఏది లేదు, ఇదేది మనది కాదు. సో దేవుడు ఏం చెప్పారంటే, నేను అది తీసివేసి నీకు ఇచ్చాను. అంటే ఇప్పుడు ఈ డబ్బులు నా చేతి నుండి పోయి వేరొక వ్యక్తికి చేరుతున్న అదే రీతిలో ప్రభు చెప్పారు, ఆ దేశంలో నుండి వారిని మార్చి నేను ఆ దేశం మీకు ఇచ్చాను. ఎవరో చేతిలో ఉన్నటువంటి డబ్బులు నీ చేతికి వచ్చిన రీతిలో నిన్ను నమ్మి నీ చేతికి ఇచ్చారు. నీవు సరిగా నమ్మకముగా అది చేస్తే నీకు ప్రయోజనకరమై మారుతుంది. అది పట్టుకుని నీవు అలాగనే ఉంటే చచ్చిపోవటమే తప్ప వేరే ప్రయోజనం ఉండదు. హలో, అది నీది కాదు, ఎవరిదో అయి ఉండదు, నీ చేతికి వచ్చింది. నీవు నమ్మకంగా దేని కొరకు వినియోగించాలి, దాని కొరకు వినియోగించాలి. కరెక్ట్గా చెప్పాలంటే దానితో నీవు ఏం చేయాలంటే పరలోక రాజ్యంలో స్థలం సంపాదించాలి. హలో, బైబిల్ ప్రకారమే చెప్తున్నాను. నీకు దొరికిన వాటిని పరలోక రాజ్యంలో స్థలం ఉన్నట్టుగా. కొందరు ఎఫ్డి పెడతారు. ఏంటి ఎఫ్డి అంటే? ఫూలిష్ డిసిషన్. నేను ఎఫ్డి వేసానండి. ఓహో, ఫూలిష్ డిసిషన్. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు. ఎందుకొరకు? ఒక నమ్మకం, దాని నుండి ఏదో ఒకటి వచ్చును. కొంచెం కాలం కదా ఒక బ్యాంకు వైండప్ అయినప్పుడు మీకు గుర్తు ఉండొచ్చు, చాలామంది పోయింది. ఆ రిజర్వ్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి ఒక చట్టం మీకు తెలియదేమో. అదని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ సమయం లేదు. ఆయనను ఒకటి నేర్చుకుంది, మీరు పెట్టిన ఎఫ్డి మీకు తిరిగి ఇవ్వాలి అని ఏ కండిషను లేదు. బ్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు, మీకు ఇవ్వాలని ఏమీ లేదు. దొరుకుతుంది అంతేనండి. ఏదైనా ఇబ్బందికరమైన ఒక పరిస్థితి ఏర్పడితే మొత్తం పోతుంది, ఏ గ్యారంటీ లేదు. ఇప్పుడు కొందరు ఆయన పోయి విత్డ్రా చేసుకొని పోయి తీసుకుని వచ్చి మంచం కింద పెడతాను, అక్కడ అస్సలు గ్యారంటీ లేదు. ఇది ఏది మనది కాదు. స్తోత్రం. వేరే కొందరు అనుకుంటారు అలాగనే బిల్డింగ్లో పెట్టారు, నా బిల్డింగ్ కింద ఉన్నది కదిలితే మొత్తం పోయినట్టే. హలో, కనుక ఏం ఆలోచించాలి అని అంటే, నేను నిత్యమైనది రిటర్న్ దొరికినట్టుగా ఏదో ఒకటి చేయాలి. ఇటర్నల్ రిటర్న్. ఇటర్నల్, నిత్యమైనది. చెప్పండి, తాత్కాలికమైనది వద్దు. అందుకే ప్రభు చెప్పిన ఒక మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చెప్పున ఇచ్చుటకు జీతం నా వశములో ఉంది. ప్రభు వచ్చేటప్పుడు సాలరీ దొరుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉండాలి? చేతులు ఎత్తనక్కర్లేదు, మీరు ఆలోచిస్తే చాలు. ఆమె నేను 2 చేతులు ఎత్తుతాను. నా సాలరీ అప్పుడే వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇన్వెస్ట్మెంటే. హల్లెలూయా. ఒక నిశ్చయత ఉంది, ఆయన వస్తారు, నా రాజు వస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినను నా మహారాజు తిరిగి వస్తారు. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుడు తిరిగి వస్తారు. నా ప్రాణప్రియుడు రాజులకు రాజువై రాజ్యం ఏలుటకు తిరిగి వస్తారు. ఆయన రాజ్యం స్థాపించిన నిత్య రాజ్యములో నేను ఏలుతాను. నిశ్చయత మనకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ఆ నిరీక్షణ ఉన్నప్పుడు అట్టి వారు ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆనందిస్తారు. సో దేవుడు మనకి ఏదైనా ఇస్తున్నప్పుడు దేవుడు తన విషయమని బట్టి మనల్ని నమ్మారు. ఇక్కడ ఏం చేశారంటే, ఇశ్రాయేల్ ప్రజలు వీరిని దేవుడే ఎన్నుకున్నారు. వీళ్ళు ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తపస్సు చేసి ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పెట్టుకుని అలా నిలబడి 300 సంవత్సరం అయినప్పుడు దేవుడు ఎన్నుకున్నారని ఎక్కడ లేదు. ఒకరోజు అబ్రహాముని పిలిచారు, రా, అంతే.
దైవిక దర్శనం, దైవిక ప్లాన్. దేవుడు పిలిచారు, అబ్రహాంతో మాట్లాడారు. అబ్రహాం నుండి ఇస్సాకు తీసుకొచ్చి, ఇస్సాకు నుండి యాకోబు తీసుకొచ్చి, యాకోబు నుండి ఇశ్రాయేలు, రూబేన్, షిమేన్, లేవి, యూదా, ఇస్సాకారు, సెబూలూను, నఫ్తాలి, ఆషేర్, గాదు, దాను, యోసేపు, బెన్యామీను అనే 12 తీసుకొచ్చారు. ఈ 12 నుండి ఇశ్రాయేలు అనే గ్రూపును సిద్ధపరిచారు. వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉండిపోయి వారు మొరబెట్టి కారణం వెళ్ళేటప్పుడు సుఖ సౌకర్యం సహోదరుని అమ్మి వేసుకుంది అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళినప్పుడు సహోదరుని బట్టి వారికి ఘనత దొరికింది. కొంతకాలంలో సహోదరు చనిపోయారు. చివరికి వీళ్ళు చేసిన పనికి ఉన్న రిజల్ట్ దొరికింది. అది ఏమిటంటే వేదన, కష్టం, బాధ, బానిసత్వం. చివరికి ఏమైందంటే వీరు అక్కడ ఉండి గోల చేశారు, ప్రభువా మమ్మల్ని రక్షించారు. అప్పుడు ప్రభు ఏం చేశారు, మోసేని పంపించారు, బయటికి తీసుకొచ్చారు. కానాన్ అని వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళి ప్రభు చెప్పారు, నేను ఇస్తాను, కానీ కండిషన్ ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? మనం కూడా ఒకప్పుడు మొరబెట్టగా దేవుడు ఇలాగనే చెప్పారు, నేను ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్. ఒకప్పుడు మొరబెట్టిన వారి పిల్లలందరూ ఇప్పుడు సుగముగా ఉన్నారు కదా. హల్లెలూయా. వేదన సహించినటువంటి వారి పిల్లల్ని దేవుడు హెచ్చించారు కదా, దేవుడు జ్ఞానం ఇచ్చారు కదా. కొందరు చెప్తున్నారు, నేను చదవనండి, నేను గొప్పగా చేశాను. ప్రభు బుద్ధి ఇచ్చారు. ఒకప్పుడు సైంటిస్టులు అందరూ వచ్చి ఛాలెంజ్ చేశారంట దేవుని. ఎలా ఛాలెంజ్ చేశారు తెలుసా? దేవా, ఇప్పుడు మాకు కూడా మనిషిని తయారు చేయడం వచ్చు. ప్రభు అడిగిన, అవునా? ఇప్పుడు అవును, నీ మట్టి నుండి మానవం చేసేది మేము కూడా చేస్తామన్నారు. ప్రభు ఇప్పుడు వెరీ గుడ్, చేయండి అన్నారు. అని చెప్పి వీళ్ళు ఎప్పుడు చూపిస్తాను చెప్పుకొని వీళ్ళు మట్టిలో చేయబెట్టారు. ప్రభు పేరు వెయిట్, అది నా మట్టి, మీ మట్టి తీసుకుంటండి అన్నారు. హలో, ఇది నేను చేసి పెట్టిన నా మట్టి, నీ మట్టి తీసుకున్నా. అది మేము ఇంకా నేర్చుకోవాలా? అది ఫస్ట్ నేర్చుకో. హలో, భూమి దాని సంపూర్ణతయు యెహోవాది, లోకము దాని నివాసులు. చెప్పండి, భూమి దాని సంపూర్ణతయు యెహోవాది, లోకము దాని నివాసులు దేవునిదే. అంతే తప్ప మనదేమీ కాదు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ప్రయాణికులం, తాత్కాలికంగా ఇక్కడ ఉంటున్నాం, నిత్యం అనేది వేరుగా ఉన్నది. సో దేవుడు వీళ్ళతో ఏం చెప్పారంటే, నేను మీకు వాగ్దానంగా ఒక దేశం ఇస్తాను, కానీ అక్కడ ఉన్నటువంటి వారిని బయటకి పంపించి మీకు ఇవ్వడానికి కారణం ఏమిటంటే, వారు నాకు విధేయత చూపకుండా, అనుసరణ లేకుండా వారికి ఇష్టమైన విధిలో వారు జీవిస్తున్నారు. అందుకొరకు శాపమే వారి మీదకి వస్తున్నది. దుష్ట కార్యములు చేస్తున్నారు, మనిషిని ప్రేమించట్లేదు, మేలు చేయట్లేదు, కీడు చేయవారై ఉన్నారు. వారిని తొలగించి మీకు ఇస్తున్నాను గనుక అక్కడ ఉన్న ప్రజల ఆచారము, సాంప్రదాయము ఏది మీరు కాపీ చేయవద్దు అన్నారు. స్తోత్రం. కానీ వీరేం చేశారు? చదవండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞయించితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు నా మాట వినలేదు. చూసారా? దేవుడు చెప్పారు, నేను ఇస్తాను మీకు. కానీ మీరేం చేశారంటే అక్కడ పోయేటప్పుడు, చాలా బాగుంది, ఇది ఎందుకు తీసేయటం, ఇది కూడా ఉండని, మీరు కూడా ఇక్కడ ఉండు అన్నారు. అప్పుడు దేవుడు చెప్పింది, పర్లేదు, నీవే పెట్టుకున్నారు కదా, అది నీకే ముళ్ళుగా ఉంటుంది, అప్పుడప్పుడు నిన్ను పొడుస్తూ ఉంటుంది. హలో, ఒక సహోదరి నాతో చెప్పారు, నీకు తెలుసా 35 సంవత్సరాలు దాటింది, నేను ఈ బాధ సహించలేకపోతున్నా. అప్పుడు నేను అడిగాను, ఏమైంది? ఆయన అలాగే, ఆయన ఇలా, ఆయన గురించి చాలా కంప్లైంట్ చెప్పారు. నేను అడిగి, నీ వివాహం ఎలా జరిగింది? వివాహం ఎలా జరిగిందంటే, ఆయన్ని చూడగానే ఇష్టమైంది. ఆయన ముక్కు చూసినప్పుడు ఇష్టమైంది, కన్ను చూసినప్పుడు ఇష్టమైంది, ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కష్టమైంది. అదే ఇష్టం, తర్వాత కష్టం, పోగ పోగ కుష్టం, తర్వాత దుష్టం. అదే నీ ఇష్టం. నీకు నీవే ఎన్నుకున్నదే. అప్పుడు నీకు బాగా అనిపించింది. హలో, అప్పుడు నీకు కరెక్ట్ అని అనిపించింది. నీ సొంత ఇష్టంలో చేసి, అందుకు ప్రభు చెప్తున్నాను, అలా కాదు, నేను చెప్తాను, నీవు చెయ్యి. నాకు భవిష్యత్తు తెలుసు, ముందు ఏం జరగబోతున్నదో నాకు తెలుసు, అందుకే నేను మీకు ముందుగానే చెప్తున్నాను, అనుసరించు. హల్లెలూయా.
వీరు అందుకు ఏం చేశారంటే, చదవండి. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. వారితో వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు వెళ్ళగొట్టలేదు కనుక ప్రభు చెప్తున్నారు, అప్పుడే నేను చెప్పాను వెళ్ళగొట్టమని. ఇప్పుడు కొట్టలేదు కదా, ఇప్పుడు వారే నీకు ముళ్ళుగా ఉండును. అప్పుడప్పుడు వారే నిన్ను ప్రభువా తీసే ప్రభు, నేను అప్పుడే చెప్పాను వినలా. ఇప్పుడు ఆ ముళ్ళు నీవు అనుభవించుకో. హే యూ మే బి హ్యావింగ్ ఎ క్వశ్చన్. మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు వచ్చు, ఎందుకు ప్రభు బాధ ప్రభుకున్నారు? ఎవరు చేశారు? నేనా కదా మీరు? ఆయన కీడు చేత శోధించేవాడు కాదు. నీవు చేసిన దాని ఫలం నీవు అనుభవిస్తున్నావు. దైవిక ఆలోచన లేకుండా ఇలాగ మనం అనేకం చేస్తున్నాం. అందుకొరకు ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు నేను నూతన విషయం ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ అశ్రద్ధగా ఉండవద్దు, నెక్స్ట్ కృతజ్ఞత భావం కలిగి ఉండు. నూతన సంవత్సరానికి ఎంటర్ అవుతున్నప్పుడు నీ సైనికుడుగా మారు. నేను చెప్తాను, నీవు చెయ్యి. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా. ప్రభు చెప్తున్నాను, నేను స్థితిగతి మొత్తం మార్చబోతున్నాను. నేను చెప్తాను, అది మాత్రం చెయ్యి. కానీ నాకు భవిష్యత్ ఏముందో నాకు తెలుసు. హల్లెలూయా. ఆమేన్. నాకు అనేక విషయం చెప్పాలండి, కానీ వెంటనే చెప్పి ముగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీకు చూపించే తీరాలి. ఎస్తర్ చరిత్ర మీకు ఎంతమందికి తెలుసు? ఎస్తర్ తెలుసా? ఎస్తర్ అని ఒక రాణి. ఆమె 127 దేశములు ఏలుతున్నటువంటి ఒక రాజు ఉండను. ఆ రాజు పేరు అహష్వేరోషు. 127 రాజ్యం అంటే ఇండియా నుండి ఎథియోపియా వరకు ఉన్న 127 దేశములు. ఇది చరిత్రమే. మనకు ఇండియాలో ఉన్న 2-3 విషయం చెప్తాను, అప్పుడు మీకు గుర్తు వస్తుంది. వకీల్ అనే ఒక పదం ఉంది. ఎవరి గురించి అంటారు? న్యాయ వ్యాధి కాదు, వాది. వ్యాధిలాగా అనిపించినను న్యాయవాదిని గురించి వకీల్ అంటారు. ఈ వకీల్ అని పదం తెలుగు కాదు, తమిళ్ కాదు, ఏమైనా మలయాళం కాదు, లేదా సంస్కృతం కాదు. ఇది పేర్షియన్ భాష. పేర్షియన్. ఇంకొకటి పదమే వకాలత. ఈ వకాలత అనేది కూడా తెలుగేం కాదు, ఇండియన్ భాష కాదు, కానీ ఇది పేర్షియన్ భాష. ఈ భాషలన్నీ మన ఇండియాలోనికి రావడానికి కారణం ఆ కాలంలో వచ్చిన పార్సీలో ఒక భాష మనకి చేరింది. స్తోత్రం. ఆమేన్. ఇక మీలో కొందరికి తెలుసు, మనకు అక్కడ డాక్టర్ గుల్షన్ గారు ఉన్నారు. వారు పార్సీలు. స్తోత్రం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పార్సీలు. ఎప్పుడు వచ్చారు అని అడిగితే అప్పట్లో బయలుదేరి వచ్చిన వారిలో ఉన్న మిగిలిన వారి. స్తోత్రం. అందుకే వారి కలర్ డిఫరెంట్గా ఉంటుంది. వారి నువ్వు కన్ను చూపు అని కొంచెం డిఫరెంట్గా. పార్సీలు, పెర్షియన్స్. అలా వచ్చిన వాళ్ళు అనేక హైదరాబాద్లో పార్సీలు అయినటువంటి వారి యొక్క బిల్డింగ్స్ కానీ వారిదని చాలా ఇప్పుడు కూడా ఉన్నది. కొన్ని బిల్డింగ్ అని ఖాళీగా ఉన్నది, దాని ఓనర్స్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏదైనాను అట్లా అనేక స్థలం ఉన్నది. ఆరాధన రావడానికి కారణం ఈ కాలం, అనగా ఇది చరిత్రమే. అది నిరూపించడానికి నేను చెప్పాను. ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు ఆ భాషకు రావడానికి కారణం బైబిల్ సత్యం. బైబిల్ సత్యం. బైబిల్ సత్యం. ఆమేన్. ఇది చరిత్ర పుస్తకం, శాస్త్ర పుస్తకం, జీవ గ్రంథం. జీవశాస్త్రం కాదు, జీవ గ్రంథం, జీవం ఇస్తున్న గ్రంథం. హల్లెలూయా. ఓకే. సో ఆ కాలంలో బైబిల్లో రాయబడినటువంటిది ఎస్తర్ అని ఒక స్త్రీ, ఆమె అహష్వేరోషు యొక్క భార్యగా ఆవవలసిన స్థితి కలిగింది. కానీ తనకు ఒక భార్య ఉంటుంది. ఆ భార్య అవిధేయత చూపించినందున ఆ భార్యను వష్టి, తన పేరు, ఆ భార్యను అనగా రాణిని రాణి స్థానంలో తొలగించారు. కొంచెం కోపం వచ్చి తొలగించారు. తొలగిన తర్వాత ఈయన కొంచెం టెన్షన్ అయింది. పురుషులందరూ అలాగనే స్తోత్రం తొందరపడి డిసిషన్ తీసుకుంటారు, ఆ తర్వాత బాధపడతారు. అలా చేయకుండా ఉండాల్సింది, అలా చెప్పకుండా ఉండాల్సింది, అంతగా తిట్టకుండా ఉండాల్సింది. ఆయన అయిపోయింది, ఏం చేద్దాం. ఇదే రీతిలో అహష్వేరోషు కూడా ఏం చేశారంటే తొందరపడి రిమూవ్ అన్నారు. తొలగిన తర్వాత వచ్చి అన్నీ చేశాను కదా, అందరూ మంచిలో అలా జరిగిపోయింది. పాపం ఉంటే బాగుండేది. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వేరే ఐడియా ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే నో ప్రాబ్లం, ఒక్కటి కదా పోయింది, నేను చాలా పట్టుకుని వస్తాను.
అని వీళ్ళు తీసుకొచ్చిన వారు దైవిక చిత్తం ఏదైనాను ఎస్తేర్ అని యూదురాలకు ఛాన్స్ దొరికింది. ఆమె రాణిగా మారిను. ఆమె మీద రాజ కిరీటం అనగా రాణి యొక్క కిరీటం వచ్చింది ఆమెను చేసేది. ఆమె ఒక అంకుల్ అని చెప్పుకోవచ్చు, లేదా ఆమెను పెంచినటువంటి వ్యక్తి మొర్దెకాయి అని యూదుడు. మొర్దెకాయి అని యూదుడు అక్కడ గేట్ కీపర్గా ఉండను. ఈయన నీవు యూదురాలవని ఎవరికి చెప్పవద్దని చెప్పి ఈమెను పంపించారు. కారణం తెలుసా? అహష్వేరోషు భార్య రాణి పదవి ఉంది, కానీ ఒక యూదురాలు నీవు అన్నిని పెళ్లి చేసుకుంటాం మనకు ఘనత కాదమ్మా అన్న. హలో, రాణి స్థానంలోనికి వచ్చినను అన్య దేవతలను ఆరాధించే వారితో మేము వివాహ సంబంధం పెట్టుకోవడం మాకు ఘనత కాదు. ఇదే తనకున్న తీర్మానం. అందుకు నీ యూదురాలను ఎవరికి చెప్పొద్దన్నారు. ఏదైనా ఆమె అక్కడ చేరింది. 3వ అధ్యాయంలో వచ్చేటప్పుడు అక్కడ ఏం రాసింది? ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. అగాగీయుడలు అందరికంటే ఉన్నత పదవి ఇచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఎస్తేర్ గ్రంథం చదవాలని నేను ఆశిస్తున్నాను. మొదటి గ్రంథంలో అక్కడ జరిగిన సన్నివేశం 2వ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు ఈ మొర్దెకాయి అనే వ్యక్తి గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. గేట్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారంటే రాజుని హతం చేయాలని. రాజుని హతం చేయాలని వారు ప్లాన్ చేస్తుంది. ఈయన వినగానే ఈయన ఎస్తేర్కు తెలియపరిచారు. ఎస్తేర్ ద్వారా అది రాజునికి చేరింది. రాజు విచారణ చేయగా అవును ఇది కరెక్ట్ అని తెలుసుకున్నందున రాజు కాపాడబడ్డారు. వారిద్దరిని ఉరిదీశారు. అది దిన వృత్తాంత గ్రంథంలో మొర్దెకాయి ఇలాగ ఒక మంచి కార్యం చేశారని రాసి పెట్టేది. ఆ కాలం అయిపోయింది. నెక్స్ట్ 3వ అధ్యాయం వచ్చేటప్పుడు ఆగాగీడైన ఒకరిని ఎన్నుకున్నారు. అతని పేరు హామాన్. ఈ హామాన్ ఒక తీర్మానం తీసుకున్నారు. ఏ తీర్మానం తెలుసా? ఈయన ఎదుట ప్రతి ఒక్కరు వంగి నమస్కారం చేయాలి. ఈయన బయటికి వచ్చేటప్పుడు మొర్దెకాయి మాత్రం అలా నిలబడి ఉన్నారు. కానీ మొర్దెకాయికి ఒక తీర్మానం ఉంది. ఈ శిరస్సు దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. ఆమేన్. దేవుని మాత్రమే మనం నమస్కారం చేయాలి. దేవుని మాత్రమే మనం స్తుతించాలి. దేవుని మాత్రమే మనం మహిమపరచాలి. నేను చెప్పినది రేపు ఏదైనా మందిరిని ఏదైనటువంటి అధికారిని చూసినప్పుడు నమస్కారం చెప్పకుండా ఉండాలని కాదండి. ఆ నమస్కారం వేరు. కానీ వంగి నమస్కరించుట ఒక దేవత లేదా దేవునిగానే భావించుకొని చేయుట అది చేయకూడదు. దేవుని మాత్రమే ఆరాధించాలి. దేవుని మాత్రమే పూజించాలి. దేవుని మాత్రమే జీవము గల దేవుని మాత్రమే మనం నమస్కరించాలి. దేవునికి స్తోత్రం. ఈ తీర్మానం ఉన్నందున హామాన్ వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేస్తున్నారు. మొర్దెకాయి నమస్కారం చేయలేదు. హామానుకు కోపం వచ్చింది. హామాన్ తీర్మానం తీసుకున్నారు. ఈ 127 దేశంలో ఉన్న యూదులైన వారిని మొత్తం హతం చేయాలి. అతని గురించి రాసిన ఏంటంటే అగాగ్యుడైన హామాన్. స్తోత్రం. సో ఇద్దరు ఆగాగు నుండి వచ్చినటువంటి వాడు. అదొకటి చూపించి నేను ఇక్కడ ముగించబోతున్నాను. ఆగాగ్యుడైన హామాన్ యూదులందరిని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని సమూయేలు గ్రంథంలోనికి తీసుకుని వెళ్తున్నాను. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఆ కాలంలో అక్కడ సౌల్ అని ఒక రాజు, బెన్యామీన్ గోత్రముకు చెందిన ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు అయిన సౌల్ రాజునికి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒకసారి వినాలి, శ్రద్ధగా, చాలా శ్రద్ధగా మీరు ఆలోచించి గ్రహించవలసిన ఒక విషయమే. స్తోత్రం. వింటున్నారా? వెంటనే నేను ముగించబోతున్నాను, బట్ శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్పారు, అమాలేక్యులు అని కొందరు ఉన్నారు. సౌల్ నేను నిన్ను రాజుగా చేశాను. ఈ అమాలేక్యులు ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్న మార్గ మధ్యలోనే వీరిని ఇబ్బంది పెట్టారు. మా రూట్లను రావద్దని చెప్పి వాళ్ళని పంపించారు. వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అందుకొరకు దేవుడు చెప్పారు, ఈ అమాలేక్యుల గురించి నాకు తెలుసు కనుక నీ ఒక పని చేయి, నీవు రాజుగా మారేది కదా, అమాలేక్యులను నిర్మూలన చేయమన్నారు. ఇది పాత నిబంధన కాలమే, ఫిజికల్ యుద్ధం ఉన్న కాలమే. నేను చెప్తున్నాను, ఇప్పుడు పోయి పక్కన ఉండే ఎవరైనా నిర్మూలన చేయవద్దు. హలో, ఇప్పుడు మనుషులకు వ్యతిరేకంగా మనిషి యుద్ధం చేసే కాలం కాదు ఇది. ఇప్పుడు ఆత్మీయమైన యుద్ధం. ఎందుకు ఈ విషయం బైబిల్లో రాసి ఉందంటే, ఆ కాలంలో దేవుడు నేర్పిస్తా ఉండను, ఈ కాలంలో కూడా నీ విడిచిపెడుతున్న విషయం ఎలాగో నీకు వ్యతిరేకంగా వస్తున్నదని గ్రహించినట్లుగా
ఫిజికల్గా జరిగిన విషయం చూపించుకొని దేవుడు స్పిరిచువల్ విషయం మనకు బోధిస్తున్నారు. అందుకొరకే బైబిల్లో చరిత్ర ఉన్నది. స్తోత్రం. అది కాకుండా ఏ మనిషికి వ్యతిరేకంగా యుద్ధం చేయకూడదు. మనం పొరుగు వారిని ప్రేమించమని శరీరధారి అయి వచ్చిన వాక్యమైన యేసు నేర్పించారు గనుక యేసుని నేర్పింపే వాక్యానుసారంగా నడుచుట అంటే అర్థం. హల్లెలూయా. శత్రువును కూడా క్షమించమనియు అతని కొరకు ప్రార్థన చేయమనియు ప్రభు అయిన యేసు నేర్పించారు. వాక్యంలో ఉన్న అంతర్లీనమైన సత్యం ఇదియే. అది మనిషికి అర్థం కాకుండా పోయినదనే వాక్యమైన దేవుడే శరీరధారి అయి యేసు అని పేరుతో ఈ భూమిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. సో యేసయ్య మనకు నేర్పించినది మారి వేరే చేయకూడదు. ఇది పాత నిబంధన నేను మీకు చూపిస్తున్నప్పుడు దీనిలో ఉన్న ఆత్మీయ భావం కూడా చెప్తాను, అది కూడా గ్రహించే తీరాలి. అప్పుడు దేవుడు చెప్తున్నారు సౌలుతో చెప్తున్నారు సమూయేలు ద్వారా, అదేమిటంటే నీవు వెళ్ళి అమాలేకీయులను మొత్తం తీసివేయి, తొలగించి ఏమీ ఉంచొద్దు అన్నారు. ఇద్దరు పోయారు, యుద్ధం చేశారు, జయించారు. కానీ ఏం చేశారు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. అమాలేకీయులు రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని దేవుడు ఏం చెప్పారు? నిర్మూలన చేయమన్నారు. ఇద్దరు ప్రాణంతో పట్టుకున్నారు. నెక్స్ట్ జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశారు. నెక్స్ట్ సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను శ్రద్ధగా అగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక. శ్రద్ధగా వినండి. మంచి వాటిని ఏం చేశారు? నిర్మూలన చేయక. ఇప్పుడు ఇక్కడ మంచి ఒక ఫ్లవర్ పోట్ ఉంది. ఇప్పుడు మంచి ఒక ఫ్లవర్ పోట్ ఇక్కడ ఉంది. నిర్మూలన చేయం అని దేవుడు చెప్తే నేను ఇది మంచిదా కాదా అని ఆలోచించకూడదు. నేనేం చేయాలి? అంతే. నా కంటికి ఇలా చాలా మంచిది, ఎందుకు నిర్మూలన చేయటం, ఇక్కడి నుంచి మార్చాలని పెట్టేది అని నాకు అనిపిస్తే దేవుని దృష్టిలో నేను ఆజ్ఞ నిరాకరించినట్టు. అర్థమవుతుందా? మనకు మంచిది అని అనిపిస్తున్న అనేకం ఉంది. ఆదిమ మానవుడైన ఆదాం భార్య అయిన అవ్వ ఓడిపోవడానికి ఉన్న కారణం, అపవాది వచ్చి ఏం చెప్పారంటే నీవు తింటే మంచిదేదో చెడ్డదేదో నీకు అర్థమవుతుంది అన్నారు. సో సాతాన్ చెప్తున్న ఒకటి, ఇది మంచిది ఇది చెడ్డది. సాతాన్ మాటలో ఉన్న మంచిది కాదు మంచిది. దేవుడు ఏది చెయ్యమని చెప్తున్నారు అది మంచిది. ప్రభు ఒక్క ఆమె కూడా చెప్పలేదు, క్షమించు ప్రభు నేను చెప్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం దేనికి చెప్పట్లు కొట్టాలి, దేనికి ఆమేన్ చెప్పాలి, దేనికి స్తోత్రం చెప్పాలి మరిచిపోయాం. కారణం ఏంటంటే లోకం మొత్తం నేర్పిస్తున్న వేరే ఏదో ఒక విషయమే. చెప్పట్లు కొట్టండి, ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏ జీవితం అండి? మెషిన్ లాగా మనిషి మారిపోయేటట్టుగా చేసిన ఏ దుర్మంతరవాదమైనను, ఏ దుష్ప్రయోగమైన, ఏ దుర్ప్రసంగమైనను ఆగిపోవును గాక. సత్యం మాత్రం ప్రజలు గ్రహించుదురు గాక. సత్యం మీరు గ్రహించదురు, సత్యం ఏమైనా సొందులుగా చేదురు. యేసు సత్యమై ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ విషయమును మీరు సరిగా గ్రహించే తీరాలి. మనకు మంచిది అని అనిపిస్తున్నది దేవుని దృష్టిలో మంచిది కాదు. దేవుడు ఏది చెయ్యమని చెప్పారో అది చెయ్యాలి. మీరు ఏం చేశారంటే ఇది మంచిది ఉంచారు. నెక్స్ట్ ఏం చేశారు? చదవండి. మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ వస్తువులన్నిటినీ నిర్మూలన చేసి నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసి. మీరు ఒకసారి ఆలోచించండి. మీతో చెప్తున్నాను అనుకోండి. ఉదాహరణ చెప్తే విడిచిపెట్టమని చెప్తే దాని వాల్యూ నీవు చూడకూడదు. హలో, దాని వాల్యూ నీవు చూడకూడదు. ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటం దేవునికి తెలుసు. నేను ఉద్యోగంలో
ఉండనండి. 97లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్లో ఎవరికి కూడా నాకున్న శాలరీ ఉండేది కాదు. నేను రిసైన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇది విని వేరే రిసైన్ చేయమని అర్థంలో కాదు, నాకు పిలిపి వచ్చినందుకు నేను చేశాను. రెసిగ్నేషన్ కొరకు నేను వెళ్ళేటప్పుడు నేను ఎంపీతో మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట తెలుసా, నీ ఏదైనా ఫ్రెండ్స్ పోనీ నీకు పరిచయం ఉన్న వారు ఎవరిలో అయినా ఈ ఏజ్లో ఈ సార్లు తిరుగుతున్న ఎవరైనా ఉంటే అప్పుడు మీరు చెప్పండి అన్నారు. నేను చెప్పిన నిజమే, మీరు చెప్పినది కరెక్ట్ లేదు. నేను 18 monthsలో నాకు వచ్చిన హైక్ అంటే అద్భుతకరమైన హైక్. నేను సాధారణ ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయితే 18 months దాటేటప్పటికి నేను మా అసిస్టెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ పొజిషన్కి చేరాను. ఇదే నా గ్రోత్ 18 monthsలో. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ మారాను, ఏరియా లెవెల్ మారాను, డివిజనల్ లెవెల్ మారాను, స్టేట్ లెవెల్ మారాను. నేను స్టేట్ దాటింది నేను తీసుకోలేను. దేవుడు ఇచ్చిన కృపలో, దేవుడు ఇచ్చిన స్కిల్ అంతే, దేవుడు ఇచ్చిన కృప. సో ఇలా నాది అలా ప్రమోట్ అవుతానే ఉండను నేను. ఎందుకంటే వారికి వేరే చాయిస్ లేదు. కానీ నేను అన్నీ పోయి స్టడీ చేస్తాను, ఫ్యాక్టరీలోకి వెళ్తాను, ల్యాబ్లో వెళ్తాను, అన్ని మేకింగ్, రా మెటీరియల్ పర్చేసింగ్, ప్రతి ఒక్క ఏరియాలో నేను ఉన్నాను. కనుక వీళ్ళకి ఒక ఆలోచించింది, ఈయన మాత్రం బయటకు పంపేసి ఈయన వేరే ఏదో స్టార్ట్ చేసినట్టు ఉంది, కనుక ఈయన మాత్రం బయటికి పంపకూడదు, ఉంచాలి. ఇలా ఉండి నేను గ్రోత్లోనికి వచ్చి నేను వెళ్తున్నాను చెప్పేటప్పుడు నీకు లీవ్ తీసుకో, 1 వారం, తర్వాత 2 వారం, పోనీ 1 నెల తీసుకో అని చెప్పారు. నేను చెప్పాను లేదు నేను వెళ్తాను. మళ్ళీ చివరికి ఆయనకి కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. ఆయనకు వచ్చిన కోపం మామూలు కోపం కాదు. ఇటువంటి ఒక జాబ్ నీకు దొరుకుతుంది, అడ్డుకున్న వాడు జాబ్ అడిగి తిరిగి వస్తాను. ఐఎమ్ సారీ నేను వెళ్ళాలి అని పెట్టి దాన్ని ముస్లిం వాళ్ళు ఎవరో చేసే పని, నేను అన్ని కొరాళ్ళు కాదు చేసే పని. ఇప్పుడు ఎందుకన్నా అప్పుడు నాకు 24. అన్నీ ఉంది, సౌకర్యం ఉంది. ఆయనకి ఒక ఓపెన్ ఆస్ట్రా కారు ఉండను, తను ఎండి గారి నాకు అది ఇస్తూ ఉండదు. నేను తీసుకుని వెళ్ళు, నా కార్ లాగా నేను వాడుకుంటున్నాను. కానీ దేవుడు విడిచిపెట్టమని చెప్పాను, విడిచిపెట్టాను. స్నేహితులు విడిచిపెట్టమని చెప్పాను, విడిచిపెట్టాను. దేవుడు ఏదైతే చెప్పాను నేను విడిచిపెట్టాను. తర్వాత కష్టం అనిపించిన కాలం అనేకం ఉండను. 97 మార్చి 17 ఉద్యోగం విడిచిపెట్టాను. 99లోనే నేను ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాను. ఇక్కడి నుంచి కొందరు తిరిగి ఇంటికి వచ్చి నన్ను అడిగారు, ఇది మీలా మీరు అక్కడ వచ్చి అక్కడ ఎందుకుంటున్నారు అని. కారణం ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఫ్యాన్ కూడా లేదు. నేను అన్ని విడిచిపెట్టి వచ్చాను. దేవుని నామ మహిమ కొరకు చెప్తున్నాను. అది విడిచిపెట్టమని చెప్పాను. 97లో విడిచిపెడితే 2002 ప్రారంభమైనప్పుడు నాకు కాల్ వచ్చింది, అదే ఎండి వద్దనండి. ఆ కాల్ ఎలా వచ్చింది తెలుసా, నీవేనా అని అడిగితే నేను అవునన్నారు. నేనే, తన పేరు చెప్పారు అని చెప్పారు. ఎట్లా, నేను చాలా వెతికి నీ నంబర్ కనిపెట్టి, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు కదా, నీ ఉన్న చోటలో నీవు చేసిన వర్క్లో నాకేమైనా పని దొరుకుతుందా అని అడిగారు ఆయన. నేను అడిగాను వాట్ హ్యాపెండ్ అని అడిగాను చెప్పారు. కంపెనీ వైండప్ అయింది. నాకు లోన్ తీసుకోవటం బాగా తెలుసురా, కానీ తిరిగి పే చేసేది నీవు ఉన్నట్టప్పుడే అన్నారు ఆయన. కానీ నీవు తీసుకొచ్చిన బిజినెస్ కానీ అది నీవు రన్ అవ్వలేదు, వైండప్ అయింది, కంటిన్యూ చేయడానికి అవ్వలేదు అన్నారు. నేను సిట్రా కెమికల్స్లో వర్క్ చేశాను. అప్పుడు సిట్రా సాఫ్ట్వేర్ అన్నీ ఉండను, అన్నీ పోయింది, ఏమీ లేదు, నా పేరే లేకుండా పోయింది. ఎందుకు చెప్తున్నా తెలుసా, కానీ అక్కడి నుంచి వచ్చిన నేను కష్టం అనుభవించినను, వేదన అనుభవించినను, ఇప్పుడు అనేక దేశంలోనికి ఘనతతో దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు, అనేక వేల మంది ముందు దేవుడు నిలబడుతున్నప్పుడు, నా దేవుడు కీడు చేయవాడు కాదండి, మేలుతో తృప్తిపరచు దేవుడు. విడిచిపెట్టమని చెప్తే ధైర్యంగా విడిచిపెట్టడానికి మనసు రావాలి. ఇది నీచమైనది, ఇది విడిచిపెడతాం, కానీ ఇది ప్రభు అది మంచిది, ఇదే విడిచిపెట్టాలి అలా ఆలోచించకూడదు. కానీ దేవునికి ఫ్యూచర్ తెలుసు. నేను చెప్పి ముగిస్తున్నాను ఇక్కడ. ఆనాడు ఆగాగును చంబల పట్టుకుని వచ్చారు. మంచిది అని అనిపించి మొత్తం పట్టుకుని వచ్చారు. తర్వాత ఏం జరిగింది అది కూడా చూద్దాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి
నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక ఉమ్, అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఉమ్, అందుకు సమయాలు కోపావేశుడై ఉమ్, రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉమ్. ఉదయమున సమయాలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలులకు వచ్చి ఒక్క నిమిషం. సౌవే కోపాకాంధ్రం రాసింది అక్కడ. సమయాలు కోపావేశుడై. No, there is a correction. You should not teach. You should not that words. అక్కడ కరెక్షన్ ఉంది. It grieved Samuel. Grieved. తను బాధపడ్డారు, వేదన పడ్డారు, వ్యసనమైంది, బాధ అయింది. అలా బాధతో మొరపెట్టేది కోపం కాదు. స్తోత్రం. ఈ తర్జమలో వచ్చేటప్పుడు ఒక్క పార్ట్ అర్థం అవుతుంది. కారణం ఆ పదముకు ఒక అర్థం కూడా ఉన్నది. దైవీకమైన ఒక కోపం. ఏ కోపం అంటే వీడు వినలేదు కదా అని కోపం, కానీ దాని తక్కంటే అధికంగా ఈయనకి వేదన అయింది, అందుకే మొరపెట్టారు. కోపంతో మొరపెట్టారంటే అర్థం మారిపోతుంది. ఓకే. రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమయాలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలులకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలులకు పోయేనన్న సమాచారం వినెను. తరువాత అతడు సౌలునొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. అనుసరణ లేనివాడే కానీ వాడలాంటి నీకు ఆశీర్వాదం కలుగును గాక. నెక్స్ట్ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితుననగా. ఒక్క నిమిషం. సౌలు అంటున్నారు సమూయేలుతో, యెహోవా ఆజ్ఞను నెరవేర్చానయ్యా. నెరవేర్చారా? ప్రయోజనం లేని వాటిని చంపారు, నాశనం చేశారు. మంచిది అని తనకు కనిపించిన మొత్తం పెట్టారు. మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు అడుగుతున్నారు, ఈ 2025లో నీవు ఏం చేశారని. నీ కంటికి మంచిది అని అనిపించింది చెయ్యమని దేవుడు చెప్పలా. దేవునికి తెలుసు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. ఈ ఆగాగును చంపకుండా ఆపారు కదా, అందుకొరకు ఆ రాయల్ ఫ్యామిలీలో కొందరు ఉండిపోయారు. దేవుడు మొత్తం నాశనం చేయమని చెప్పారు. రాయల్ ఫ్యామిలీ కొందరు ఉండిపోయారు. చివరికి సమూయేలు వచ్చి ఏం చేస్తారంటే ఈ ఆగాగును కూడా చంపుతారు. కానీ ఆ రాయల్ ఫ్యామిలీ కొందరు మిగిలేరు. ఆ గ్రూప్ నుండి వచ్చారు హామాన్. యూదులను మొత్తం నాశనం చేస్తున్న హామాన్ ఆ ఆగాగ్యుడే. సో దేవుడు ఏం చెప్తాడు తెలుసా, ఫ్యూచర్లో నీ పిల్లలను మొత్తం వీడు చంపుతాడు, అందుకే మొత్తం నాశనం చేయమని చెప్తున్నా. అప్పుడు చేయలేదు కనుక అక్కడ హామాన్ అందరిని చంపడానికి లేచారు. ఫ్యూచర్ దేవుడికి తెలుసండి. నీవు ఆయనకి చెప్పనక్కర్లేదు, ఆయనకి తెలుసు. మంచి ఒక రైతు పొలంలోనికి వచ్చేటప్పుడు అక్కడ గురువులు ఉంటే ఏం చేస్తారు, అయ్యో పాపం గురువు చిన్నగా మొలకెత్తేస్తుందండి, పాపం అండి ఉంజని అని అంటారా? పురుగు వచ్చేటప్పుడు ఆ పురుగు కూడా తినని అని అంటారా? ఆ పురుగుని తీసివేస్తారు, చంపుతారు. గురువుని తీసివేస్తారు. ఎందుకు? మంచి పంట అది ఒక్కదాన్ని విడిచిపెడితే మొత్తం నాశనం అయిపోతుంది తెలుసు. రేపేం జరుగునో దేవునికి తెలుసండి. ఆయన ఒకటే ఆశిస్తున్నారు, నీవు అనుసరిస్తారా లేరా అని. అది భయంకరమైన పాపం. నరహత్య కాదు, వ్యభిచారం కాదు, అవిధేయత. అవిధేయతతోనే అన్నీ స్టార్ట్ అయింది. అనుసరణలోనికి వస్తే అపవిత్రత మొత్తం పోతుంది, అశుద్ధి మొత్తం పోతుంది. అనుసరించు వారు దేవునికి అవిధేయులై ఏ కార్యము చెయ్యరు, వాక్యానుసారంగా వర్తిస్తారు. అప్పుడు నరహత్య చెయ్యరు, వ్యభిచారం చెయ్యరు, దొంగతనం చెయ్యరు, అబద్ధం ఆడరు, మంత్రవాదం చెయ్యరు, విగ్రహారాధన చేయరు, వాక్యానుసారంగా వర్తిస్తారు. మొట్టమొదటిగా దేవుడు ఎదురు చూస్తున్నది మాట వింటున్నారా లేరా. ఒకటి చూపించి ముగిస్తున్నాను చూడండి. అదే అధ్యాయం 15 మొదటి సమయంలో 15 అధ్యాయం ఆమె కంటిన్యూ చేయండి. 13, 14 కంటిన్యూ చేయండి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు
యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చుతనగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలి వాటినన్నిటిని మేము నిర్మూలన చేసితిమనగా సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేశాను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను అర్థం ఇది, పాప విషయమును మొత్తం నీవు తొలగించాలి, పాప స్వభావమును తొలగించాలి, పాప విషయమైనటువంటి ఆశలను నీవు తొలగించాలి. నెక్స్ట్, వారు లయమాగు వరకు వారితో యుద్ధము చేయాలి. లయమాగు వరకు, అవన్నీ నీలో నుండి వెళ్ళిపో వరకు ఆత్మీయ పోరాటం చేయాలి. నీ ప్రార్థనలో ఉండాలి, నీ ఉపవాసం ఉండాలి, వాటిని నాశనం చేయాలి నీ నుండి. నెక్స్ట్, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిదవనెను. స్తోత్రం. నెక్స్ట్, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కాని. తీసుకున్నామని ఎవరు చెప్పారా నీకు? నీతో నాశనం చేయమన్నా నీ ఎందుకు పట్టుకుని వస్తున్నా? నేను ఆగాగును తీసుకుని వచ్చానంట. దేవుడు చెప్పారు నాశనం చేయి, తీసుకున్నావు. ఈ కాలంలో చాలా మంది చేస్తారు, అపవాదిని వెళ్ళగొట్టమంటే అపవాదిని బెందిస్తున్నానంట. బెందించేందుకు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బెందించమని బైబిల్ ఉందా? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవద్దు. మీ దగ్గర ఉంచవద్దు, వాడిని కాంప్రమైజ్ చేయవద్దు, దురాత్మ. ఆమేన్. స్తోత్రం. నెక్స్ట్, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై, మన దేవుడని కూడా చెప్పడానికి ఉన్న మనస్సు మనవానికి లేదు. మన దేవుడని కూడా చెప్పలేదు, నీ దేవుడు, నీ దేవుడు. నెక్స్ట్, బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను. అర్థమవుతుందా? ఆజ్ఞ గైకొనుట వలనే ఆయనకు సంతోషం తప్ప దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. నెక్స్ట్, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట అనగా అవివేకం ప్రవర్తించి అనుసరణ లేకుండా పోవటం. మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను కూడా విసర్జించి ఉన్నారన్నారు. మనకు దొరికినవని పోవటానికి ఎక్కువ సమయమేం అక్కర్లేదండి. నేను ఒకసారి హైదరాబాద్లో ఒక సహోదరుడు తన నాన్నగారికి బాగు లేకుండా ఆసుపత్రి వెళ్ళేటప్పుడు, నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రేయర్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. నేను ప్రేయర్ చేస్తున్నది చూసి ఆ వ్యక్తి వచ్చి నాతో మాట్లాడి చెప్పాను, నాన్నగారిని ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నాను, ఇక్కడ మేము తీసుకుని వెళ్తున్నాం, మీతో ఒకసారి మాట్లాడి, మీరు వచ్చి ప్రేయర్ చేస్తుంటే మీతో మాట్లాడాలని అనిపించింది అన్న. సరే అండి చెప్పండి మాట్లాడదాం చెప్పి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, వారు తెలుగు వారు కాదండి, వారు నార్త్ నుండి వచ్చారు, బాంబే నుండి అనుకుంటున్నాను, వారు అక్కడి నుండి వచ్చారు. అని చెప్పిన మాట ఏంటంటే, మేము చాలా బిజినెస్ చేసేవారు, చాలా డబ్బులు మేము సంపాదించాము, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్నగారు
వ్యాధిగ్రస్తులై మారారు. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాడిని. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ వ్యాపార స్థానంలో ఒక్కొక్కటిగా మేము అమ్మటం మొదలుపెట్టాం. ఒక్కొక్కటిగా సేల్ చేసి చివరికి తన ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్లో మాకున్న ప్రాపర్టీ మొత్తం అమ్మాం. సొంత ఇంట్లో ఉన్నటువంటి మేము ఇప్పుడు అతింట్లోనికి వచ్చాం. ఇప్పుడు ఏమీ మిగిలి లేదండి. చివరికి ఉన్నది తీసుకొని పోయే ఈ హాస్పిటల్ కట్టారు. కానీ సజీవంగా వచ్చినటువంటి మా నాన్నగారు ఇప్పుడు శవముగానే బయటకు వచ్చారన్నారు. నేను చెప్పిన మాట. కానీ మీరు వచ్చి ఈరోజు ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక వేదన. ఒకసారి మాతో మాట్లాడండి అలా. తన అమ్మగారిని చూపించారు. అమ్మగారు ఈమె ఒకసారి మీరు మాట్లాడండి, తనకు కొంచెం నెమ్మది కలుగుతుంది. చాలా నిరాశలో ఉన్నామంటే నేను పోయి మాట్లాడాను. అక్కడ హాస్పిటల్ ఎంట్రన్స్లో నిలబడి నేను వాళ్ళు చేయబట్టుకుని ప్రార్థన చేశాను. వారు ఆ హాస్పిటల్లో మాత్రం అక్కడ మాత్రం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు పెట్టారంట. ఆ హాస్పిటల్లో మాత్రం నాకు 15 కోట్లు అని అడిగాను. 15 కోట్లు అంట ఖర్చు పెట్టారు ఆ హాస్పిటల్లో మాత్రం. లీడింగ్ హాస్పిటల్ హైదరాబాద్లో. కానీ అదే సమయం నేను ఎవరి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ వ్యక్తి ఒక్కరోజు అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండను. ఆ వ్యక్తి విడుదల పొందారు, స్వస్థత పొందారు. మనం ఈ సంపాదిస్తుందని రేపు ఏమవునో తెలియదండి. మన ఆరోగ్యం ఎప్పటి వరకు ఉండదో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, ఒకటి మాత్రం ఖచ్చితం, యేసు వస్తారు. స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన యేసు రాజు తిరిగి వస్తారు. ఆయనతో కూడా ఆ రాజ్యంలో మనం నిత్యం యుగ యుగం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకొరకు ఏమైనా చేశారా? ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉందా? నిత్య రాజ్యం కొరకు ఏమైనా ప్లాన్ చేశారా? నేను దేవుని రాజ్యం కొరకు పరిగెత్తున్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు, నీకు పిచ్చి పట్టింది, వెరివాడు వరి ఉన్నారు. ఎందుకు మా సొంత ఇంటి వాళ్ళు ఒకప్పుడు చెప్పారు, పరిచయం చాలా చూసినాను కానీ నీలాగా వెరివాడిలాగా పనిచేసే వాళ్ళు లేరండి అన్నారు. నిజమేనండి. నీలాగా పిచ్చివాళ్ళ ఇలా ఎవరైనా పరిచయం చేస్తారా అని అడిగింది. కానీ 2002వ సంవత్సరంలో మేము మీటింగ్ పెట్టేటప్పుడు చిలువపేట స్టేజీలో వచ్చి నిలబడి మా నాన్నగారు చెప్పారు, ఇప్పుడు నేను నా కుమారుని బట్టి సంతోషిస్తున్నాను. నేను చేతులు ఏమీ లేకుండా కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మగారు నాతో చెప్తా ఉంటారు. ఎలా చెప్తారు తెలుసా? ఆ చెల్లి ఫ్లైట్లో ఉదయం వచ్చింది, ఇంకా వాళ్ళ కారులో అక్కడి నుంచి వస్తున్నారు. నేను ఒక సంచి తగిలించుకొని బస్సులో పోయి దిగితే తనకున్న వేదన బట్టి చెప్తున్నారు. వాళ్ళ ఫ్లైట్లో వచ్చారు, వీళ్ళు కారులో, నీకు ఏమీ లేదు కదా అని. మా ఇంటిలో మొట్టమొదటిగా బండి కొన్న వ్యక్తి నేను. 8 వాళ్ళని నేనే బండి కొన్నాను పిల్లల్లో. ఫస్ట్ ఉన్నత ఉద్యోగంలోనికి వచ్చి మంచి సాలరీ దొరికిన వ్యక్తి నేను. ఇవన్నీ విడిచిపెట్టి పరిచయం అంటే వాళ్ళు కూడా అప్పుడు ఒక డిఫరెంట్గా ఉండను. కానీ అదే అమ్మగారి చివరికి మా ఇంటిలోనే ఉండను. 7 సంవత్సరం వరకు మా ఇంటిలోనే ఉండను. హలో, నా దేవునికి తెలుసండి ఎలా చేయాలో. హల్లెలూయా. స్థితిగతిలో మార్చి వేసిన ఒక దేవుడు ఉన్నారు. మనకు ఒకటి కావాలి, ఒకటి యెహోవా కార్యం. మనం ఆయన నామం కలిగిన వారు, ఆయన పేరు పొందిన వారు, క్రీస్తుని బట్టి ఎరిగిన వారు. ప్రజలు మనల్ని చూసి క్రైస్తవులు అంటున్నారు. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. 2, కృతజ్ఞతా హృదయం ఉండాలి. ఏదో కావాలని కాదు, ఇప్పటి వరకైనా నడిపించారు కదా, కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి. 3వది అనుసరించాలి, ఆయన మాటకి లోబడాలి. లోబడి చూడండి, వచ్చే సంవత్సరం నీలో చెప్పసఖ్యం కానీ ఆనందం ఉండదు. ఇప్పటి వరకు లేని ఒక సంతోషం నీలో పొంగి వస్తూ ఉండదు. హల్లెలూయా. నాకు ఒక వ్యక్తిని తెలుసు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడిన ఒక వ్యక్తి. తను నాతో అప్పుడప్పుడు చెప్తున్న మాట ఉంది, ఈ దేవుడు నాకు చేసిన దానికి నేను ఇంకనూ చేయాలి. నాకు అనిపిస్తుంది, ఎలా చేస్తున్నారు ఈమె, ఎలా సాధ్యమవుతుంది?
అప్పుడు ఆమె చెప్తున్నమాట, అబ్బా వీళ్ళకి అర్థం కాదప్పా, నాకు దొరికిన సంతోషం ఉంది కదా, రక్షణలో ఉన్న ఆనందం ఉంది కదా, అది వీరికి అర్థం కాదప్పా. ఒకరోజు నా ప్రాణప్రియుడు వస్తాడు, ఒకరోజు నా యజమానుడు వస్తాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం ఆయన పాపం లేకుండా మరలా ప్రత్యక్షం. హెబ్రీ 9:28. యేసు తిరిగి వస్తున్నారు. కనిపెడుతున్నారా? ఎదురు చూస్తున్నారా? యేసు వైపు చూసి రండయ్యా అని చెప్తున్నారా? సాధ్యమవుతుందా? నీవు ఆయన కొరకు ఏమైనా చేసి ఉంటే సాధ్యమవుతుంది. ఆయనతో చేరాలని ఆశ లేకపోతే క్రైస్తవ జీవితంకి అర్థమేది లేదు. మృతి పొందిన వారిలో ప్రథమ ఫలమై లేచిన వాళ్ళు త్వరగా రానే ఉన్నారు. మనం సిద్ధమవుతామా? ఇదిగో కొన్ని నెలల నుండి ఇలా కూడిగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి నెలకి ఒకసారి వీధిలో సువార్తమానం మీ చెవిలోనికి వస్తున్నది. ఎన్నడూ లోకమును చూపించి లోక ఆశలు వెంబడి వెళ్ళమని నేర్పించకుండా నిత్య రాజ్యమును గురించి చెప్పటానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఈ సభలు ఒక చివరి నెలలో చివరి కూడికగా దేవుడు మనకు అవకాశం ఇచ్చేటప్పుడు మనమందరం సజీవులమై ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, మనమందరం ఇది వింటున్నాం. ఒక తీర్మానం తీసుకుంటారా? ఇక జీవిస్తే నీ కోసం, మరణిస్తే నీ కోసం. సమర్పిద్దాం. అలాగే లేచి నిలబడతాం. దేవుడు నా యేసు రాజా, నీ పాద సేవయే జీవిత వాంఛయా. నా యేసు రాజా, నీ పాద సేవయే జీవిత వాంఛయా. జీవిస్తే వ్యర్థమే, ఈ లోకమంతా వ్యర్థమే, ఉన్నతంత వ్యర్థమే, ఈ లోకమంతా వ్యర్థమే. మంచివాడా, గొప్పవాడా, మేలు చేయువాడా, నా యేసయ్యా రక్షకుడా, స్తోత్రమయ్యా. మంచివాడా, గొప్పవాడా, మేలు చేయువాడా, నా యేసయ్యా రక్షకుడా, నీకే స్తోత్రమయ్యా. ఇహలోక జీవితం నీ కొరకే అయ్యా, నాకై మరణించిన వాడా. ఇహలోక జీవితం నీ కొరకే అయ్యా, నాకై మరణించిన వాడా. జీవిస్తే నీ కోసమే, నేను మరణిస్తే నీ కోసమే. జీవిస్తే నీ కోసమే, నేను మరణిస్తే నీ కోసమే. మంచివాడా, గొప్పవాడా, మేలు చేయువాడా, నా యేసయ్యా రక్షకుడా, నీకే స్తోత్రమయ్యా. మంచివాడా, గొప్పవాడా, మేలు చేయువాడా, నా యేసయ్యా రక్షకుడా, నీకే స్తోత్రమయ్యా. నీతి హస్తముతో నన్ను నడిపించే సర్వనీతిమంతుడా,
వెలుగుచే సర్వనీతిమంతుడా నీతి సూర్యుడా నా నీతి సూర్యుడా నీతి సూర్యుడా నా నీతి సూర్యుడా మంచివాడా గొప్పవాడా మేలు చేయువాడా నా యేసయ్యా రక్షకుడా నీకే స్తోత్రమయ్యా మంచివాడా గొప్పవాడా మేలు చేయువాడా యేసురాజా నా యేసయ్యా థాంక్ యూ మంచివాడా గొప్పవాడా మేలులే చెయ్యువాడా నా యేసయ్యా రక్షకుడా నీకే స్తోత్రమయ్యా నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము నెరవేరుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము నెరవేరుగాక యేసయ్యా మహారాజా యేసయ్యా రాజుల రాజా యేసయ్యా మహారాజా యేసయ్యా రాజుల రాజా నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము నెరవేరుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము నెరవేరుగాక మారానాథా యేసునాథా మారానాథా యేసునాథా మారానాథా యేసునాథా మారానాథా యేసునాథా వేగమే రావయ్యా వేగమే రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా వేగమే రావయ్యా హల్లెలూయా మేళ్ళు మాత్రం చేసిన యేసు, పాపం చెయ్యని, పాపం ఎరుగని, పాపము లేని యేసు పాపుల కొరకై పాప పరిహార వెలిగై మారిన మన అపరాధార్థమైన శిక్ష ఆయన మీద పడు.
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన అన్నీ మన కొరకు చేసిన ఆ యేసునాథుని వైపు చూసి, ఇక నేను జీవిస్తే నీ కొరకు జీవిస్తాను, మరణిస్తే నీ కొరకు మరణిస్తాను, నీ చిత్తం నెరవేర్చుటకు, నీ ఆలోచన ప్రకారం నడుచుటకు నా జీవితం నేను సమర్పిస్తున్నానని సమర్పించే వారు ఉంటే మీరు ఒక్కసారి దేవునిలో డెడికేట్ చేయండి. ఇక జాగ్రత్తగా ఉండనయ్యా, ఇక అశ్రద్ధగా ఉండనయ్యా, కృతజ్ఞతా హృదయం కలిగి నేను వర్తిస్తాను, నీ చెప్పినదంతయు నేను అనుసరిస్తాను, నీ మాట ప్రకారం నేను వెళ్తాను, నా కంటికి రమ్యమైనది, నా కంటికి ఇష్టమైనది నేను చేయనయ్యా, నీ చిత్తం ఏదో అది చేస్తాను, నీ విడిచిపెట్టమని చెప్తే నేను విడిచిపెడతానయ్యా, నీవు వద్దు అని చెప్పినది వద్దు అని నేను విడిచిపెడతాను, ఏది చెయ్యమని నీవు చెప్తాను అది చేస్తాను, ఏది చెప్పమని నీవు అంటావు అది నేను అంటాను, ఎక్కడికి వెళ్ళమని నీవు చెప్తాను అక్కడికే వెళ్తాను, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేరాలి అని సమర్పించే వారుంటే ఒక్కసారి దేవుని పాదములు మిమ్మల్ని మీరే సమర్పించండి. కొద్ది నిమిషం దేవునితో మాట్లాడండి. ఈ కాలం ఈ రోజున నీవు మమ్మల్ని నడిపించారప్ప. 2025 మొత్తం నీవు అద్భుతకరంగా నడిపించావు, కాపాడావు, నీవు పోషించావు, నీవు పాలించావు, నీ తోడుగా ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకోకుండా, ఆసుపత్రిలోనే ఉండిపోకుండా ఇప్పటి వరకు నీవు నడిపించారు రాజా. ఇక నేను నీ కొరకు జీవిస్తాను ప్రభు అని చెప్పి సమర్పించుటకు మనసుంటే సమర్పించండి. యేసుని చిత్తం నెరవేరుటకు ఒక్కసారి కూడా సమర్పిద్దామా? మనం కలిసి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో నిషా గారి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, సజీవ దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం ఒక చివరి మీటింగ్ ఈ రోజు అరేంజ్ చేయడానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము ప్రతి